హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ వీడియోలో మనం 7వ తరగతి 3వ పాఠమైనటువంటి సామాన్య సమీకరణాలు అనే పాఠాన్ని మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియోలో 4వ పాఠమైనటువంటి రేఖలు మరియు కోణాలు, 7వ తరగతి 4వ పాఠమైనటువంటి రేఖలు మరియు కోణాలు అనే అభ్యాస అనే పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఇది 4వ పాఠం, 7th క్లాస్ 4th లెసన్. ఈ రేఖలు కోణాలు మనం తెలుసుకోబోయే ముందు మనకి కొన్ని పదాలు తెలియాలి. ఇది వాస్తవానికి రేఖలు కోణాలు అంటే ఆల్మోస్ట్ మనం జామెట్రీలో అడుగుపెట్టినట్టే. ఆల్మోస్ట్ మనం జామెట్రీ అనే పాఠంలోకి, జామితి అనే పాఠంలోకి ఒక పరిచయం లాంటిది ఈ పాఠం. అయితే ఈ రేఖలు మరియు కోణాల్లో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఈ జామెట్రీ ఏదైతే ఉందో, ఈ జామితీయ పితామహుడు అని ఎవరిని అంటారంటే యూక్లిడ్. జామితీయ పితామహుడు యూక్లిడ్. ఈయన రాసినటువంటి గ్రంథం ది ఎలిమెంట్స్, LEMENTS. యూక్లిడ్ అనే శాస్త్రవేత్తని జామితీయ పితామహుడు. ఈయన గ్రీకు శాస్త్రవేత్త, అంటే గ్రీకు దేశస్థుడు. ఆయన రాసినటువంటి గ్రంథం ది ఎలిమెంట్స్. దీనిలో మొత్తం 23 సంకలనాలు ఉన్నాయి, అంటే 23 పుస్తకాలు ఉన్నాయి. దాని వాటిని మనం సంకలనాలు అంటాం. ఈ ఎలిమెంట్స్ అనే పుస్తకంలో 23 సంకలనాలు ఉన్నాయి. ఆ 23 సంకలనాల్లో జామెట్రీ యొక్క మూలాలు, వాటి నిర్వచనాలు, వాటిని ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎట్లా, ఒక త్రిభుజంలో ఒక బాహ్య భుజాన్ని పొడిగించగా ఏర్పడినటువంటి బాహ్య కోణం వేటికి సమానం అవుతుంది, వాటన్నిటినీ ఈయన ఆ 23 పుస్తకాల్లో పొందుపరచడం జరిగింది. అట్లాగే సమాంతర రేఖలు అంటే ఏమిటి, బిందువు అంటే ఏమిటి, రేఖ అంటే ఏమిటి, రేఖాఖండం అంటే ఏమిటి, సరళ రేఖ అంటే ఏమిటి, కిరణం అంటే ఏంటి, సమాంతర రేఖలు, లంబరేఖలు, ఖండించుకునే రేఖలు, కోణాలు, పూరక కోణాలు, సంపూరక కోణాలు, సంయుగ్మ కోణాలు, వాటి గురించి ఈ యూక్లిడ్ అనే శాస్త్రవేత్త ది ఎలిమెంట్స్ అనే పుస్తకంలో ఈ 23 సంకలనాల్లో ఆయన పొందుపరచడం జరిగింది. అయితే ఈ యొక్క చాప్టర్లో మనకు తెలియాల్సినటువంటి ముందు కొన్ని విషయాలు తెలియాలి. ఫస్ట్ బిందువు అంటే ఏంటి, తర్వాత రేఖ అంటే ఏమిటి, తర్వాత సరళ రేఖ, తర్వాత రేఖాఖండం, తర్వాత కిరణం. ఓకే, వీటి గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ బిందువు అంటే ఏమిటి. అసలు బిందువు, రేఖ ఈ రెండిటికి సరైన నిర్వచనాలు లేవు. ఎందుకంటే ఈ రెండింటిని మనం నిర్వచించలేము. ఎందుకు నిర్వచించలేమంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ బిందువు, రేఖ రెండింటి మనం ఆ పైన రాసినటువంటిది నిర్వచించలేము. బిందువు, రేఖ ఆ 2 పదాలను మనం నిర్వచించడానికి కుదరదు. బిందువు అంటే ఏమంటాడు, ఈ చుక్క ఒక బిందువు, ఇది ఒక బిందువు. దాన్ని ఎట్లా నిర్వచిస్తామో తెలియదు మనకి. చూడండి, తూర్పు ఎటు అంటే సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు. దాని నిర్వచనం ఉందా? లేదు. తూర్పు అనే దాన్ని మనం నిర్వచించలేము. అవన్నీ వాటిని ఏమంటారంటే కొన్ని స్వీకృతాలు అంటారు. స్వీకృతాలు అంటే మనకు ముందు ముందు వస్తుంది. ఓకేనా? చూడండి, బిందువు అంటే దానికి సరైన నిర్వచనం, దీనికి బిందువు అనొచ్చు. అయితే ఈ పాఠంలో బిందువుని క్యాపిటల్ లెటర్ ఏ, క్యాపిటల్ లెటర్ బి, క్యాపిటల్ సి, క్యాపిటల్ డి, క్యాపిటల్ ఈ, క్యాపిటల్ ఎఫ్, మీ ఇష్టం. వాడు ఏ లెక్క అయినా సరే
క్యాపిటల్ లెటర్స్ అంటారు, క్యాపిటల్ P, క్యాపిటల్ Q, క్యాపిటల్ S, T ఇట్లా. కాబట్టి బిందువుని ఈ పాఠంలో మనం A, B, C, D, E, F అని క్యాపిటల్ లెటర్స్తో మాత్రమే మనం సూచించడం జరుగుతుంది. దీన్ని బిందువు. దీనికి సరైన నిర్వచనం అయితే లేదు. దాన్ని ఎట్లా నిర్వచించాలో జ్యామితిలో లేదు. బిందువు అంటే బిందువు ఇక అంతే. తర్వాత రేఖ, దీనికి నిర్వచించడం. రేఖ అంటే చూడండి, ఇది ఒక రేఖ. చూడండి, ఇది ఒక రేఖ, ఇది కూడా ఒక రేఖే. చూడండి, ఒక పొడవును మాత్రమే కలిగిన ఒక నిర్ణీత పొడవు లేదా పొడవు, దాన్ని ఏమంటారంటే వెడల్పు లేని పొడవుని రేఖ అంటారు. రేఖ అంటే వెడల్పు లేని పొడవు. వెడల్పు లేని పొడవుని రేఖ అంటారు. వెడల్పు అంటే ఏంటి? ఇది ఇక్కడ మనకు తెలియదు, కొత్త పదం. పొడవు అంటే మనకు తెలుసు, పొడుగు అని. వెడల్పు లేని పొడవు అంటే చూడండి, ఇది పొడవు, ఇది వెడల్పు, ఇది పొడవు, ఇది వెడల్పు. మనం చూస్తే దీర్ఘచతురస్రం ఏర్పడింది. దీర్ఘచతురస్రంలో ఇది పొడవు, ఇది వెడల్పు. కాబట్టి వెడల్పు లేని పొడవు, దీన్ని మాత్రం మనం రేఖ అనొచ్చు. వెడల్పు లేని పొడవు, దీనికి వెడల్పు ఉందా? లేదు. వెడల్పు లేని పొడవుని రేఖ అంటారు. ఓకే, క్లియర్? ఫస్ట్ బిందువుని మనం క్యాపిటల్ లెటర్స్తో సూచిస్తాం. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అని సూచిస్తాం. తర్వాత రేఖ అంటే వెడల్పు లేని పొడవుని రేఖ అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ రేఖకి నిర్ణీతమైన పొడవు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తర్వాత నెక్స్ట్ సరళ రేఖ. వాట్ ఈజ్ మెant బై స్ట్రైట్ లైన్? స్ట్రైట్ లైన్ అంటే ఏమిటి ఇంగ్లీష్లో? సరళ రేఖ అంటే ఒక రేఖాఖండాన్ని ఇరువైపులా అనంతముగా పొడిగించగా ఏర్పడినటువంటి దాన్ని సరళ రేఖ అంటారు. ఒక రేఖాఖండం లైన్ సెగ్మెంట్ అంటాం. ఒక రేఖాఖండాన్ని ఇరువైపులా అనంతముగా పొడిగించగా ఏర్పడిన దాన్ని సరళ రేఖ అంటాం. అసలు రేఖాఖండం అంటే ఏవైనా రెండు బిందువుల మధ్య, ఏ బి అనేవి రెండు బిందువులు, ఈ రెండు బిందువుల మధ్య గీసినటువంటి రేఖను రేఖాఖండం అంటాం. ద లైన్ పాసింగ్ త్రూ ఏ అండ్ బి ఈస్ కాల్డ్ యాజ్ లైన్ సెగ్మెంట్ ఏబి బార్. దాన్ని మనం ఏబి బార్ అనే గుర్తుతో సూచిస్తాం. కాబట్టి దీన్ని ఏబి రేఖాఖండం అంటాం. అంటే ఒక రేఖాఖండం అనేది రెండు బిందువుల మధ్య ఉంటుంది. కాబట్టి రెండు బిందువుల మధ్య గీయబడినటువంటి రెండు బిందువుల మధ్య, ఇక్కడ ఇంకో పాయింట్ ఉన్నది, రెండు బిందువుల మధ్య నిర్ణీత పొడవుతో గీయబడినటువంటి రేఖని రేఖాఖండము అంటారు. కాబట్టి ఏబి రేఖాఖండం అని దాన్ని చదవాలి. సరే, వాడేమన్నాడు సరళ రేఖ డెఫినేషన్లో? సరళ రేఖ గురించి చెప్పేటప్పుడు ఒక రేఖాఖండాన్ని ఇరువైపులా అనంతముగా పొడిగించగా, ఇరువైపులా అనంతం. ఈ గుర్తు పెట్టామంటే ఇంకా వెళ్ళిపోతూనే ఉందని అర్థం. ఈ గుర్తు పెట్టామంటే వెళ్ళిపోతూ ఉందని అర్థం. కాబట్టి ఒక రేఖాఖండాన్ని ఇరువైపులా అనంతముగా పొడిగించగా ఏర్పడినటువంటి దాన్ని సరళ రేఖ అంటారు. కాబట్టి సరళ రేఖ యొక్క పొడవును మనం కనుక్కోలేం, కానీ రేఖాఖండం యొక్క పొడవును కనుక్కోవచ్చు. ఎందుకంటే దాని డెఫినేషన్లో ఉంది, రెండు బిందువుల మధ్య నిర్ణీత పొడవుతో, అంటే కొలవదగినటువంటి పొడవుతో గీసిన దాన్ని రేఖాఖండం అని పిలవడం జరుగుతుంది. తర్వాత సరళ రేఖ అంటే రెండు రేఖాఖండాన్ని ఇరువైపులా ఇది రేఖాఖండం, ఇది ఏబి అనుకోండి, ఇరువైపులా ఇటు పొడిగించాం, ఇటు పొడిగించాం, అనంతముగా పొడిగించినటువంటి దాన్ని సరళ రేఖ అంటారు. కాబట్టి సరళ రేఖ యొక్క పొడవును మనం కనుగొనలేము, రేఖాఖండం యొక్క పొడవును మాత్రం కనుక్కోవచ్చు.
నెక్స్ట్ కిరణం అంటే ఏంటి? కిరణం అంటే ఒక బిందువు నుండి ఒకవైపు అనంతముగా పొడిగించిందని గుర్తుపెట్టామంటే అటు వెళ్ళిపోతూ ఉందని అర్థం. అనంతముగా పొడిగించబడినటువంటి రేఖ అర్థం. ఒక బిందువు నుండి ఒకవైపు అనంతముగా పొడిగించిన దాన్ని కిరణం అంటాం. ఒక బిందువు ఆధారంగా అనంతముగా పొడిగించిన దాన్ని కిరణం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం సూర్యకిరణాలు అంటారు. సూర్యకిరణాలు ఎగ్జాంపుల్. సూర్యకిరణాలు అంటే సూర్యుడిని ఆధారం చేసుకొని, అంటే సూర్యుడు ఒక బిందువు అనుకుంటే ఆ బిందువుని ఆధారం చేసుకొని అనంతమైన భూమి మీదకి ప్రయాణిస్తూ వస్తాయి రేఖలు. కాబట్టి వాటిని అందుకే మనం సూర్యకిరణాలు, దానికి ఉన్నటువంటి రీజన్ అది. సూర్య రేఖలు అనమా, సూర్యకిరణాలు అంటాం, లేదా సూర్య సరళ రేఖలు అనం. కాబట్టి సృష్టిలో ప్రతిదీ మ్యాథ్స్ మీద ఆధారపడి ఉంది, లెక్కల మీద ఆధారపడి ఉంది, ప్రతిదీ గణితం మీద ఆధారపడి ఉంది. చూడండి, కిరణము అంటే సూర్యకిరణం దాని ఉదాహరణ. ఒక బిందువుని ఆధారం చేసుకొని అనంతముగా గీయబడినటువంటి రేఖని కిరణము అంటారు. కాబట్టి ఈ పాటలో బిందువు అంటే ఏమిటి, రేఖ అంటే ఏమిటి, సరళ రేఖ అంటే ఏమిటి, రేఖ ఖండం అంటే ఏమిటి మనం ఇక్కడ నేర్చుకుందాం. తర్వాత మనకు తెలియాల్సింది ఖండన రేఖలు, మిళిత రేఖలు, ఖండన రేఖలు, మిళిత రేఖలు, అట్లాగే కోణాల్లో ఉన్నటువంటి రకాలు. ఓకే, ఖండన రేఖలు అంటే ఏంటి? వాట్ ఈస్ meant by intersecting lines. ఖండన రేఖలు అంటే ఏం లేదు, సింపుల్. ఖండన రేఖలు అంటే రెండు రేఖలు ఖండించుకుంటే వాటిని ఖండన రేఖలు అంటారు. ఈ రెండు రేఖలు ఖండించుకున్నాయి, ఈ రెండు రేఖలు ఖండన రేఖలు. తర్వాత ఈ రెండు రేఖలు ఖండించుకున్నాయి, ఈ రెండు రేఖల్ని ఖండన రేఖలు అంటాం. ఎట్లా తీసుకోవచ్చు? ఈ రెండు రేఖలు ఖండించుకున్నాయి, ఈ రెండు రేఖలు మనం ఖండన రేఖలు అంటాం. కాబట్టి రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు వాటిని ఖండన రేఖలు అంటాం. ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రెండు ఖండన రేఖల మధ్య ఏర్పడినటువంటి ప్రాంతాన్ని కోణం అంటాం. ఈ రెండు ఖండన రేఖల మధ్య ఏర్పడినటువంటి ప్రాంతాన్ని కోణము అంటారు. ఇదో కోణం, ఇదో కోణం, ఇదో కోణం. రెండు ఖండన రేఖల మధ్య ఏర్పడినటువంటి కోణాన్ని కోణము అంటారు. చూడండి, ఇదో కోణం, ఇదో కోణం, ఈ నాలుగు కోణాలు. కాబట్టి రెండు ఖండన రేఖల మధ్య ఏర్పడినటువంటి ప్రాంతాన్ని కోణము అనే పిలవడం జరుగుతుంది. తర్వాత మిళిత రేఖలు అంటే ఏమిటి? ఖండన రేఖలు అంటే రెండు రేఖలే, రెండు రేఖలు ఖండించుకుంటే ఖండన రేఖలు అంటాం. అయితే మిళిత రేఖలు అంటే ఏమంటారంటే, మూడు లేదా రెండు లేదా అంతకన్నా ఎక్కువ, రెండు కన్నా ఎక్కువ రేఖలు ఒకే ఒక బిందువు దగ్గర ఖండించుకుంటే, చూడండి ఆలోచిస్తున్నాం, మూడు లేదా అంతకన్నా రెండు కంటే ఎక్కువ రేఖలు, రెండు కంటే ఎక్కువ రేఖలు ఒకే బిందువు వద్ద ఖండించుకుంటే ఆ రేఖలను మిళిత రేఖలు అంటాం. మిళిత రేఖలు అంటాం. ఈ బిందువుని మిళిత బిందువు అంటాం. రెండు లేదా అంతకంటే ఎక్కువ లేదా రెండు కంటే ఎక్కువ రేఖలు ఒకే బిందువు వద్ద ఖండించుకుంటే, ఒకే బిందువు దగ్గర ఖండించుకుంటే, రెండు కంటే ఎక్కువ రేఖలు ఒకే బిందువు వద్ద ఖండించుకుంటే ఆ రేఖలను
మిళిత రేఖలు అంటారు. ఆ ఖండించుకునే బిందువును మిళిత బిందువు అంటారు. మిళిత బిందువు అంటారు. అట్లాగా మనం చెప్తాం. ఓకే, ఇది మిళిత బిందువు గురించి, మిళిత రేఖల గురించి, ఖండన రేఖల గురించి. తర్వాత మనం చూసుకుంటే కోణాన్ని మనం ఎట్లా డిఫైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక రేఖ, ఇది ఒక రేఖ, ఇది ఏ, ఇది బి, ఇది ఓ. చూడండి, ఈ రెండు ఖండించుకున్నాయి ఓ దగ్గర. కాబట్టి ఒకే ఒక ఉమ్మడి బిందువు కలిగిన రెండు ఖండన రేఖల మధ్య ప్రాంతాన్ని కోణం అనొచ్చు. ఖండన రేఖల మధ్య ఏర్పడినటువంటి ప్రాంతాన్ని కోణము అనొచ్చు. చూడండి, ఒకే కోణము, ఒకే ఉమ్మడి బిందువు ఆధారంగా, ఒక ఉమ్మడి బిందువు ఆధారంగా, దీనికి ఇదే బిందువు, దీనికి ఇదే బిందువు, ఒకే ఉమ్మడి బిందువు ఆధారంగా గీసిన రెండు ఆసన్న భుజాల మధ్య ప్రాంతాన్ని, ఆసన్న భుజాలు అంటే పక్క పక్క భుజాలు, ఒకే బిందువు ఆధారంగా గీసిన రెండు ఆసన్న భుజాల మధ్య ప్రాంతాన్ని కోణము అని పిలుస్తారు. ఇదంతా కోణము అని పిలవడం జరుగుతుంది. చూడండి, దీన్ని మరి ఎట్లా సూచించాలంటే దీన్ని యాంగిల్ అంటారు. ఈ సింబల్ మనం ఎలా అనకూడదు, యాంగిల్. యాంగిల్ AOB. మనకి కోణం ఎక్కడ ఏర్పడింది? 0 దగ్గర ఏర్పడింది, 0 దగ్గర ఏర్పడింది. కాబట్టి AOB. ఎప్పుడైనా సరే కోణం ఎక్కడైతే ఉంటుందో ఆ లెటర్ని మనం మధ్యలో రాయాలి. కోణం ఎక్కడైతే ఏర్పడుతుందో ఆ లెటర్ని మనం మధ్యలో రాయాలి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే, ఇది P, ఇది Q, ఇది R అనుకుంటే మనకి కోణం ఇక్కడ ఏర్పడింది. ఓకేనా? రెండు రేఖలు ఎక్కడైతే ఖండించుకుంటాయో అక్కడ కంపల్సరీ కోణం ఏర్పడుతుంది. అంతే, కోణం ఇక్కడ ఏర్పడింది. కాబట్టి కోణం ఎక్కడైతే ఏర్పడిందో, ఏ శీర్షం వద్ద అయితే ఏర్పడిందో దాన్ని మనం మధ్యలో వచ్చేట రాయాలి. మీరు ఈ డైరెక్షన్లో రాసుకుంటారో, ఈ డైరెక్షన్లో రాసుకుంటారో, అది మీ ఇష్టం. దీని మనం యాంగిల్ గుర్తు అంటున్నాను. యాంగిల్ PRQ, అంతేగాని యాంగిల్ PQR రాయకూడదు. యాంగిల్ ఎక్కడైతే ఏర్పడిందో అది మాత్రమే మధ్యలో రాయాలి. కాబట్టి ఇక్కడ మధ్యలో రాస్తాం. దీన్ని ఇంకా కూడా రాస్తాం, యాంగిల్ BOA. మనం ఇట్లా రాసినా ఒకటే, ఇట్లా రాసినా కూడా ఒకటే. యాంగిల్ AOB అన్నా AO మధ్యలో వచ్చింది, యాంగిల్ BOA అన్నా O మధ్యలో వచ్చింది. కాబట్టి O దగ్గర కోణం ఏర్పడినట్లు లెక్క. దీన్ని కూడా మనం యాంగిల్ QRP, R అనేది మధ్యలో వచ్చింది, QRP, R అనేది మధ్యలో వచ్చింది. కాబట్టి R దగ్గర కోణం ఏర్పడింది. కాబట్టి రేపు పొద్దున వాడు ఎక్కడైనా సరే మనకి ఇట్లా ఇష్టం యాంగిల్ ABQ అని అనుకో. ABQ అంటే కోణం ఎక్కడ ఉంది అని అడుగుతాడు. దేని దగ్గర ఉంటుంది? మధ్యలో ఉన్న లెటర్ B దగ్గర ఉంటుంది. లేదా కొన్నిసార్లు మనకి యాంగిల్ XYZ అంటే మధ్యలో ఉన్న లెటర్ Y దగ్గర కోణం ఏర్పడ్డట్టు. యాంగిల్ ABC అంటే మధ్యలో ఉన్న లెటర్ B దగ్గర కోణం ఏర్పడ్డట్టు. యాంగిల్ PQR Q దగ్గర కోణం ఉన్నట్టు, ఎందుకంటే మధ్యలో ఉంది కాబట్టి అట్లా రాసినప్పుడు ఈ సింబల్ మనం యాంగిల్ అని చదవాలి. ఈ 3 లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కోణం దగ్గర మనకి ఆ మధ్యలో ఉన్న లెటర్ దగ్గర కోణం ఏర్పడ్డది. అట్లాగే డైరెక్ట్ కొన్నిసార్లు లేకపోతే యాంగిల్ O దగ్గర కోణం ఉన్నట్టు సింగిల్గా ఇస్తే, యాంగిల్ B దగ్గర కోణం ఉన్నట్టు సింగిల్గా ఇస్తే, యాంగిల్ Y దగ్గర కోణం ఉన్నట్టు సింగిల్గా ఇస్తే, యాంగిల్ R దగ్గర కోణం ఉన్నట్టు సింగిల్గా ఇస్తే. కానీ 3 అక్షరాలు కనుక కనిపిస్తే మధ్యలో ఏ లెటర్ అయితే ఉందో దాని దగ్గర మనకి కోణం ఏర్పడ్డట్టు మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కోణాలు రకాలు. కోణాలు రకాలు. కోణాల రకాలు. ఈ కోణాల రకాలు ఏంటంటే
ఫస్ట్ది అల్ప కోణం. కోణాలు రకాలు. ఫస్ట్ది అల్పకోణం. అల్పకోణం ఏం చెప్తుందంటే ఏదైనా కోణం యొక్క విలువ 0 కానీ 0కి 90కి మధ్యలో ఉండాలి. అటు 0 ఉండకూడదు, 90కి మధ్యలో ఉండాలి. 0కి 90కి మధ్యలో ఉండే కోణ విలువ ఏదైతే ఉంటుందో దాన్ని అల్పకోణం అంటాం. కాబట్టి అల్పకోణం అంటే దాని విలువ 0కి 90కి మధ్యలో ఉండాలి. అంతేగాని 90 కూడా ఉండకూడదు. అంటే దాని యొక్క సింబల్స్ మనకి ఎట్లా వస్తాయంటే ఇది అల్పకోణం, ఇది అల్పకోణం, ఇది అల్పకోణం, ఇది అల్పకోణమే, ఇది కూడా అల్పకోణమే, ఇది కూడా అల్పకోణమే, ఇది కూడా అల్పకోణమే. ఇట్లా చేసిన అల్పకోణం. కాబట్టి అల్పకోణం యొక్క సింబల్స్ ఎట్లా అంటే ఒక భుజం కింద స్ట్రైట్గా ఉంటే ఇంకొక భుజం కొంచెం వంకరగా ఉంటుంది. అంతేగాని స్ట్రైట్గా రాకూడదు. ఈ రెండు స్ట్రైట్గా రాకూడదు, ఇట్లా స్ట్రైట్గా రాకూడదు, ఇట్లా మాత్రమే ఉండాలి, కొంచెం వంపుగా ఉండాలి. చూడండి, ఇది అల్పకోణం, ఇది అల్పకోణం. ఇది 30 ఉండొచ్చు, ఇది 20, 30, 60 అట్లా ఉండొచ్చు, ఇది 80, 80 అట్లా ఉండొచ్చు. కాబట్టి అల్పకోణం అంటే 0 నుంచి 90 డిగ్రీల లోపు, 0 నుంచి 90 డిగ్రీల లోపు ఉన్నటువంటి కోణాన్ని అల్పకోణం. మరి ఈ రెండు రేఖలు స్ట్రైట్గా ఉంటే దాన్ని రెండవ కోణం లంబకోణం. లంబకోణం. లంబకోణం యొక్క విలువ 90 డిగ్రీలు. ఇగో ఈ సింబల్ పెడితే 90 డిగ్రీలు అంటాం. ఈ సింబల్ లంబకోణాన్ని దాంతో సూచిస్తాం. ఓకేనా? కాబట్టి లంబకోణం అంటే 90 డిగ్రీలు రెండు ఉండాలి. లంబకోణం అంటే సింపుల్గా గుర్తుపట్టాలి. రెండు రేఖలు లంబంగా ఉంటాయి, రెండు ఒకదానికోటి స్ట్రైట్గా ఉంటాయి అట్లా. కాబట్టి 0 నుంచి 90 డిగ్రీలో ఉంటే దాన్ని అల్పకోణం అంటాం. రెండు రేఖలు ఒకదానికొకటి ఎట్ట నిలువుగా ఉంటే ఎల్ షేప్, క్యాపిటల్ లెటర్, అదొక లంబకోణం. ఓకేనా? అది లంబకోణం అంటే. నెక్స్ట్ తర్వాత అధిక కోణం అంటాడు. అధిక కోణం రెండు రకాల సమానం. అల్పకోణం అంటే ఏంటి, లంబకోణం అంటే ఏంటో చూద్దాం. తర్వాత అధిక కోణం. రెండోది ఇక్కడ లంబకోణం అంటే చూస్తాం. లంబకోణం అంటే 90 డిగ్రీలు ఉండాలి. మూడవది అధిక కోణం. అధిక కోణం అంటే 90 నుంచి 180 డిగ్రీల లోపు ఉండాలి. అంటే 90 ఉండకూడదు, 90 కాకుండా. ఓకేనా? 90 కాకుండా 180 డిగ్రీల లోపు ఉండాలి ఆ కోణం విలువ. అంటే ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇలా గీస్తే 90, ఇది లంబకోణం అయింది, అధిక కోణం కాదు. చూడండి, ఇలా గీసి కొంచెం బయటికి గీస్తే ఇది అధిక కోణం. సో ఫర్ ఎగ్జాంపుల్ 110, ఇంకా గీస్తే 120, ఇంకా గీస్తే 150, ఇంకా గీసుకుంటూ పోతే ఇట్లా గీయచ్చు, ఇలా గీయచ్చు, ఇలా గీయచ్చు. అంతేగాని ఇట్లా స్ట్రైట్ గీయడం. ఇది ఇలా వాళ్ళతో వచ్చి ఇట్లా స్ట్రైట్గా వస్తుంది ఏదో ఒక యాంగిల్ దగ్గర. అంతేగా దాన్ని స్ట్రైట్కి గీయకూడదు. చూడండి, కాబట్టి అధిక కోణము అని అంటే 90కి పైన 150కి లోపు, 180కి లోపు ఉంటే ఆ కోణాన్ని ఏమంటామంటే అధిక కోణం అంటాం. ఇది ఎక్యూట్ యాంగిల్, ACTU, ఎక్యూట్ యాంగిల్. దీన్ని రైట్ యాంగిల్ అంటాం, RIGHT, రైట్, ANGLE యాంగిల్. అధిక కోణం అంటే అబ్ట్యూజ్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. కాబట్టి అల్పకోణం అంటేనేమో 0కి 90 డిగ్రీల లోపుకి మధ్య ఉన్నదాన్ని. ఆ లంబకోణం అంటేనేమో 90 డిగ్రీలు ఉంటే లంబకోణం. అధిక కోణం అంటేనేమో 90కి 180కి మధ్యలో ఉండేదాన్ని అధిక కోణం. తర్వాత ఇందాక మనం చెప్పాం, ఒకవేళ రెండు స్ట్రైట్గా వస్తే చూడండి, ఇది అధిక కోణం,
ఈ రేఖ వాలుగా ఉంది, ఈ రేఖ కొంచెం వాలుగా ఉంది, ఈ రేఖ ఇంకా కొంచెం వాలుగా ఉంది, ఈ రేఖ వాలుతూ వచ్చి స్ట్రైట్ అయిపోయింది రెండు. మరి అలా ఉంటే ఏం చేయాలి? అలా ఉంటే దాన్ని ఏ కోణం అంటాం? ఇట్లా సరే కోణం అంటే చూడండి, ఇక్కడ కోణాన్ని మనం ఎట్లా చూసాం, ఇంకా వాలితే మనం ఎట్లా చూస్తాం, ఇంకా వాలితే మనం ఎలా చూస్తాం, ఇట్లా వాలుతూ వచ్చి ఇట్లా అవుతుంది, ఇట్లా మొత్తం కలిసిపోతుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న జామెట్రీ బాక్స్లో ప్రొట్రాక్ట్ అంటాం, ఈ కోణం అంటారు మీరు. ప్రొట్రాక్ట్ కనుక చూస్తే ఈ ఆకారం ఉంటుంది, దానికి కింద 180 డిగ్రీలు 0, ఇటుపక్క కూడా 0 180 డిగ్రీలు ఉంటుంది. దాన్ని ఏమంటామంటే సరళ కోణం. కాబట్టి 4వ రకం సరళ కోణం. ఇది వాల్యూ 180 డిగ్రీలు. కాబట్టి ఒక కోణం యొక్క విలువ 180 డిగ్రీలు ఉంటే దాన్ని సరళ కోణం అంటాం. అంతెందుకు, సరళ రేఖ మీద ఏర్పడే కోణాన్ని సరళ కోణం అంటాం. సరళ కంటే ఇలా అనంతముగా పొడిగించబడుతుంది. కాబట్టి దీని మీద ఎక్కడ తీసుకునే మీరు కోణం 180 డిగ్రీలు. అందుకే దాన్ని మనం ఏమంటాం? సరళ కోణం. కాబట్టి సరళ కోణం యొక్క విలువ 180 డిగ్రీలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా తీసుకుంటే ఈ కోణాన్ని నేను 2 భాగాలు చేశాను. ఇది ఇందాక ఉన్నటువంటి కోణం, దీన్ని నేను 2 భాగాలు చేశాను. ఇది ఎంత కొంత ఉండొచ్చు, ఇది ఎంత కొంత ఉండొచ్చు. ఈ రెండింటిని కలిపి మనకు ఎంత వస్తుంది? 180 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఖండన రేఖలు, ఇది ఒక సరళ రేఖే, ఇది ఒక సరళ రేఖే. చూడండి, ఇక్కడ 4 కోణాలు ఏర్పడ్డాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది మొత్తం ఒక సరళ రేఖ, అంటే ఈ కోణం మొత్తం విలువ 180. అంటే ఈ కోణాన్ని కూడితే 180 డిగ్రీలు వచ్చింది. ఇంకా చూస్తే ఇది ఒక సరళ రేఖ, ఈ రెండింటి యొక్క విలువ 180 డిగ్రీలు. ఈ రెండింటిని కొడితే 180 రావాలి. తర్వాత చూడండి, ఇది ఒక సరళ రేఖ, ఈ రెండింటి యొక్క విలువ 180 డిగ్రీలు. దీన్ని కొన్నప్పుడు 180 రావాలి. తర్వాత ఇది ఒక సరళ రేఖ, ఇటుపక్క కూడా ఇది 180 డిగ్రీలు రావాలి. ఈ రెండింటిని కొన్న మనకి 180 డిగ్రీలు రావాలి. కాబట్టి ఒక సరళ రేఖ మీద ఏర్పడినటువంటి కోణాన్ని ఏమంటాం? సరళ కోణం అంటాం. దాని విలువ 180 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి అల్ప కోణం అంటేనేమో 0 నుంచి 90 డిగ్రీలు, లంబ కోణం అంటేనేమో 90 డిగ్రీలు, అధిక కోణం అంటే 90 నుంచి 180 లోపు. తర్వాత సరళ కోణం అంటే 180 డిగ్రీలు. దీన్ని మన ఇంగ్లీష్లో లీనియర్ యాంగిల్ అంటారు. లీనియర్ యాంగిల్ అంటారు. ఇంకా చూస్తే మీరు చూడండి, ఈ 2 కోణాలు 2 భాగాలు చేసాం కదా. ఈ కోణాన్ని మనం 2 భాగాలు చేసాం, ఈ రేఖ గీసి. ఈ 2 కోణాలని రేఖీయ ద్వయం అని కూడా అంటారు. ఎందుకంటే ఒక రేఖ మీద 2 కోణాలు ఏర్పడాయి కాబట్టి రేఖీయ ద్వయం అంటారు. కాబట్టి రేఖీయ ద్వయం అనగా 180 డిగ్రీలు. దాన్నే సరళ కోణం అని కూడా అనొచ్చు. కాబట్టి సరళ కోణానికి ఇంకో పేరు రేఖీయ ద్వయం. వాటినే లీనియర్ పెయిర్. రేఖీయ అంటే లీనియర్, ద్వయం అంటే పెయిర్, జత. రేఖీయ ద్వయం, రేఖీయ జత అంటాం. కాబట్టి రేఖీయ ద్వయం అనగా 180 డిగ్రీలు, సరళ కోణం అన్నా కూడా 180 డిగ్రీలు. కాబట్టి అల్ప కోణం అంటేనేమో 0 నుంచి 90 డిగ్రీల లోపు ఉంటుంది. లంబ కోణం అంటే 90 డిగ్రీలు, అధిక కోణం అంటే 90 డిగ్రీల నుంచి 180 డిగ్రీల లోపు ఉంటుంది. సరళ కోణం అంటే 180 డిగ్రీలు. దాన్నే మనం రేఖీయ ద్వయం అని కూడా పిలుస్తాం. ఇప్పుడు మనం 4 రకాలు చూసాం. తర్వాత 5వది పరావర్తన కోణం. పరావర్తన కోణం, ట్రాన్స్వర్స్ యాంగిల్. పరావర్తన కోణం అంటే 180 నుంచి 360 డిగ్రీల లోపు ఉంటే అది పరావర్తన కోణం. 180 నుంచి 360 డిగ్రీల లోపు ఉంటే దాన్ని ఏమంటారు? పరావర్తన కోణం అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్వర్స్ యాంగిల్ అంటారు. దీని చూడండి, 180 డిగ్రీలు అంటే సరళకి ఇది 180. చూడండి, ఇక్కడ బిందువు ఉంది, ఇదొక రేఖ, ఇదొక రేఖ. ఈ రెండు మధ్య కోణం ఎంత? 180 డిగ్రీలు.
మరి పరావర్తన కోణం ఎట్లా గీయాలంటే ఇలా వస్తుంది. ఆ యాంగిల్ మనం ఇక్కడ తీసుకోవాలి, అంతేగాని ఈ రెండింటిని కలపకూడదు. అదొద్దా. తర్వాత ఆ యాంగిల్ని ఎక్కడ మిడ్ పాయింట్ ఇలా తీసుకోవాలి. ఈ కోణాన్ని పరావర్తన కోణం అంటాం. తర్వాత ఇలా తీసుకోవాలి. ఈ కోణాన్ని మనం ఏ కోణం అంటాం? పరావర్తన కోణం అంటాం. ఇంకా మనం తీసుకుంటే ఇలా తీసుకోవచ్చు. ఈ కోణాన్ని పరావర్తన కోణం అంటాం. ఇలా తీసుకోవచ్చు. ఈ కోణాన్ని కూడా మనం పరావర్తన కోణం అంటాం. అంతేగాని దీన్ని కొలవకూడదు. మనం పరావర్తన కోణం బయట ఉండేది. రెండు కోణాలకి రెండు రేఖలకి మధ్యలో ఉండదు. పరావర్తన కోణం బయట ఉండేది. చూడండి. తర్వాత ఇంకా తీసుకుంటే ఈ కోణాన్ని పరావర్తన కోణం అంటాం. ఇదే బొమ్మ నేను పైకి తీసుకురాస్తే అల్పకోణం అయింది. అప్పుడు ఈ కోణం పరావర్తన కోణం అయింది. అదే కాబట్టి పరావర్తన కోణం రెండు రేఖలకి మధ్యలో ఉండదు, బయట ఉంటుంది. ఇది అల్పకోణం అవుతుంది, ఇది పరావర్తన కోణం అవుతుంది. అట్లా ఇంకా తీసుకుంటే మనం ఇలా ఇది పరావర్తన కోణం. ఇప్పుడు చూడండి, ఈ రెండు రేఖలు ఇట్లా, ఇప్పుడు ఈ రేఖ ఈ రేఖ రెండు ఒకదాని మీద కూడా వచ్చింది. అప్పుడు కోణం ఏమవుతుంది? ఇలా అవుతుంది. అంతేగా. ఇది ఇలా 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 వచ్చి ఇలా కలిసిపోతుంది. ఈ రేఖ దీని మీద కలిసినప్పుడు పటం ఈ విధంగా తయారవుతుంది. కాబట్టి పరావర్తన కోణం అంటే 180 నుంచి 360 డిగ్రీల లోపు దాన్ని మనం ఏ కోణం అంటాం? పరావర్తన కోణం. ఇంగ్లీష్లో ట్రాన్స్వర్స్ యాంగిల్ అంటారు. మరి ఈ రేఖ వెళ్ళి ఇక్కడ కలిసింది. ఇక్కడ ఈ రెండు ఒకదాని కూడా కలుసుకున్నాయి. ఈ కోణం విలువ కాస్త మనం ఇక్కడ రౌండ్ చేసాం. దీన్ని ఏమంటారంటే 360 డిగ్రీలు. ఈ 360 డిగ్రీలు అంటే దాన్ని ఏమంటాం మనం? సంపూర్ణ కోణం. సంపూర్ణ కోణం. దాన్నే ఇంగ్లీష్లో మనం ఏమంటారు? కంప్లీట్ యాంగిల్. కంప్లీట్ యాంగిల్, సంపూర్ణ కోణం. సంపూర్ణ కోణం దీని విలువ 360 డిగ్రీలు. సంపూర్ణ కోణం యొక్క విలువ 360 డిగ్రీలు. దాని ఇంగ్లీష్లో కంప్లీట్ యాంగిల్ అని చదవాలి. కాబట్టి అల్పకోణం అంటేనేమో 0 నుంచి 90 డిగ్రీల లోపు ఉండాలి. లంబ కోణం అంటేనేమో కరెక్ట్గా 90 డిగ్రీలు ఉండాలి. అధిక కోణం అంటే 90 నుంచి 180 డిగ్రీల లోపు ఉండాలి. సరళ కోణం అంటే 180 డిగ్రీలు ఉండాలి. సరళ కోణాన్నే రేఖీయ ద్వయం అని పిలుస్తాం. తర్వాత పరావర్తన కోణము అంటే 180 నుంచి 360 డిగ్రీల లోపు ఉండాలి. తర్వాత సంపూర్ణ కోణం అంటే 360 డిగ్రీలు ఉండాలి. సంపూర్ణ కోణం అనగానే దీన్ని చూస్తే మనకి ఏం గుర్తొస్తుంది? చూస్తే ఒక వృత్తం గుర్తొస్తుంది. కాబట్టి వృత్తంలోని కోణం 360 డిగ్రీలు. కానీ దీన్ని కరెక్ట్గా మధ్యలో తీసానుకో అర్ధవృత్తం. అర్ధవృత్తంలో కోణం 90 డిగ్రీలు. అర్ధవృత్తం అనగానే మనం డి కోణం లాగా ఉంటుంది. డి కోణంలో 180 డిగ్రీలు ఉంటుంది అని పెడతాం. కానీ అర్ధవృత్తంలో కోణం 90 డిగ్రీలు, వృత్తంలో కోణం సంపూర్ణ కోణం 360 డిగ్రీలు. కాబట్టి ఎక్యూట్ యాంగిల్ అంటే అల్పకోణం 0 నుంచి 90 డిగ్రీలలోపు ఉంటుంది. లంబ కోణం అంటే రైట్ యాంగిల్ 90 డిగ్రీస్. నెక్స్ట్ అధిక కోణం అబ్ట్యూస్ యాంగిల్ అంటే 90 నుంచి 180 డిగ్రీలు. సరళ కోణం లీనియర్ యాంగిల్, లీనియర్ పెయిర్ 180 డిగ్రీలు, 180 డిగ్రీస్. నెక్స్ట్ ట్రాన్స్వర్స్ యాంగిల్ పరావర్తన కోణం అంటే లైస్ బిట్వీన్ 180 to 360. అండ్ సంపూర్ణ కోణం కంప్లీట్ యాంగిల్ లైస్ బిట్వీన్ 360 డిగ్రీస్ ఓన్లీ. ఇది ఈ విధంగా మనం చేస్తాం. ఇవి కోణాలు రకాలు గురించి. తర్వాత లంబ కోణం అంటే 90 డిగ్రీలు అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. వాడు ఏమన్నాడంటే చూడండి, పేజ్ నెంబర్ 128 పునర్విమర్శ అభ్యాసం. 128వ పేజీలో పునర్విమర్శ అభ్యాసం అన్నారు. దాంట్లో మనకి మొట్టమొదటి లెక్క
చూడండి ఆ పటం ఆ విధంగా ఇచ్చాడు ఆ పటం. పటాన్ని పరిశీలించి పటంలో గల బిందువులు రేఖాఖండాలు ఓకే పటాన్ని పరిశీలించి పటంలో గల బిందువులు రేఖాఖండాలు కిరణాలు మరియు సరళ రేఖలను రాయండి అన్నాడు. వాడేమన్నాడు? పటాన్ని పరిశీలించి పటంలో గల బిందువులు ఫస్ట్ బిందువులు, తర్వాత రేఖాఖండాలు కిరణాలు సరళ రేఖలు. రేఖాఖండాలు కిరణాలు సరళ రేఖలో రాయన్నారు. మనకి బిందువు అంటే మీకు ఆల్రెడీ చెప్పా, దాని గురించి మనం సరిగా నిరసించలేం. బిందువుని మనం క్యాపిటల్ లెటర్స్తో మనం సూచించగలం. క్యాపిటల్ లెటర్స్ ఏ బి సి డి ఈ జి. కాబట్టి బిందువులు రాయమంటే ఏ కామా బి కామా సి కామా డి కామా ఈ కామా జి. అంటే ఇక్కడ ఉన్నటువంటి క్యాపిటల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ అక్షరాలు మనం రాయడమే బిందువు అంటే. తర్వాత ఏమన్నాడు? రేఖాఖండాలు కనుక్కోమన్నాడు. ఇచ్చినటువంటి పటంలో రేఖాఖండాలు అంటే మనకు ఆల్రెడీ తెలుసు. రెండు బిందువుల మధ్య ఉన్నటువంటి రెండు బిందువుల మధ్య గీసినటువంటి ప్రాంతాన్ని రేఖాఖండం అంటాం. రెండు బిందువుల మధ్య బికి డికి మధ్య అంటే ఈ పొడవు మనం కనుక్కోవచ్చు, కొలవచ్చు. రెండు బిందువుల మధ్య ఉన్నటువంటి రేఖని రేఖాఖండం అంటాం. బికి సికి మధ్య ఒక రేఖాఖండం, డికి సికి మధ్య ఒక రేఖాఖండం. కాబట్టి రెండు బిందువుల మధ్య గీసి నిర్ణీత పొడవుతో గీసినటువంటి దాన్ని రేఖాఖండము అని పిలుస్తారు. చూడండి, ఏబి బార్ అంటే ఏకి బికి గీసినటువంటి ఒక రేఖ. ద లైన్ సెగ్మెంట్ పాసింగ్ త్రూ ఏ అండ్ బి కాల్డ్ యాజ్ లైన్ ఏబి బార్. నెక్స్ట్ బి డి బార్. బికి డికి మధ్య రెండు బిందువుల మధ్య ఉండాలి. ఈ రెండింటి మధ్య ఇంకో బిందువు వచ్చిందనుకో అప్పుడు దీనికి రాస్తాం, దీనికి దానికి రాస్తాం. నెక్స్ట్ డి నుంచి ఈకి డిఈ బార్. నెక్స్ట్ డి నుంచి సికి డిసి బార్. నెక్స్ట్ బి నుంచి సికి బీసీ బార్. అంతేగాని జీ విడిగా ఉంది, అది ఒక బిందువే, దాని దగ్గరకు ఒక రేఖ కూడా గీరా. కాబట్టి రేఖాఖండాలను మనం ఈ విధంగా మనం ఏబి బార్ పైన గీత కొట్టాలి. ఎప్పుడైతే పైన గీత కొడతామో అప్పుడు అది రేఖాఖండము అని గుర్తు. కాబట్టి ద లైన్ సెగ్మెంట్ పాసింగ్ త్రూ ఏ అండ్ బి కాల్డ్ యాజ్ ఏబి బార్. బిడి బార్, డిజి బార్, డిసి, బిసి. కాబట్టి రెండు బిందువుల మధ్య గీసినటువంటి రేఖని రేఖాఖండము అంటారు. నెక్స్ట్ కిరణం అంటే మనకు ఆల్రెడీ చెప్పా. ఒక బిందువుని ఆధారం చేసుకొని రెండు బిందువులను ఆధారం చేసుకొని కిరణం అంటే ఒక బిందువుని ఆధారం చేసుకొని అనంతముగా పొడిగించినటువంటి రేఖ. ఒక బిందువు ఆధారం చేసుకొని అనంతంగా అంటే ఈ గుర్తుండాలి. ఈ గుర్తుందంటే అది ముందుకు వెళ్ళిపోతూ ఉందని అర్థం, అంటే అక్కడ ఆగదు. కాబట్టి ఒక బిందువుని ఆధారం చేసుకొని అనంతముగా పొడిగించినటువంటి రేఖని ఏమంటామంటే కిరణము అంటాం. అందుకే మనం సూర్యకిరణాలు అంటాం, కాంతి కిరణాలు అంటాం. సూర్యకిరణాలు సూర్యుడిని ఆధారం చేసుకొని అనంత దూరంలో ఉన్నటువంటి భూమి దగ్గరికి వస్తాయి. అంతేనా? ఒక బిందువుని ఆధారం చేసుకొని వస్తాయి. సూర్యుని ఆధారం చేసుకొని సూర్యకిరణాలు భూమి మీద ప్రసరింపజేస్తాయి. కాబట్టి సూర్యకిరణాలు భూమిని చేరడానికి పట్టే సమయం అంతా 8 నిమిషాలు. ఓకేనా? కాబట్టి సూర్యకిరణాలు సూర్యుని ఆధారం చేసుకొని భూమి మీదకి వస్తాయి. అట్లాగే కాంతి కిరణం ఒక ట్యూబ్ లైట్ కానీ ఒక లైట్ కానీ మనం వేసామనుకోండి, ఆ ట్యూబ్ లైట్ లేదా లైటు ఏదైతే ఉందో ఆ బల్బుని ఆధారం చేసుకొని ఆ కాంతి అనేది మన దగ్గరకు వస్తుంది. అర్థమైందా? కిరణం అంటే ఒక బిందువుని ఆధారం చేసుకొని అనంతముగా పొడిగించినటువంటి రేఖని కిరణం అంటాం. ఎట్లండి? ఒక బిందువు ఏని ఆధారం చేసుకొని ఇటు పక్కకు వచ్చే రేఖ అనంత దూరం అవుతుందిగా. ఎందుకంటే ఈ గుర్తుంది, ఈ గుర్తు లేకపోతే మనం రాసేవాళ్ళం కాదు. ఆ గుర్తుంది కాబట్టి దీనికి ఏదో పేరు ఉంది.
ఏ బార్ అట్లా గీత కొట్టాలి, బాణం గుర్తు పెట్టాలి. అంటే ఏ ఆధారం తీసుకొని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డిఈ బార్, సారీ డి రెండు బిందువులు అనుకోవడం ఈ దగ్గర ఈ బార్ అంటే ఏమవుతుంది, ఈని ఆధారం తీసుకొని ఆ రేఖ వెళ్తూ ఉంది, అనంత దూరం ప్రయాణిస్తూ ఉంది. దాన్నే మనం ఈ కిరణం అంటాం, ఏ కిరణము అంటాం. కాబట్టి కిరణము అంటే ఒక బిందువుని ఆధారం చేసుకొని అనంతముగా గీసినటువంటి రేఖని కిరణము అని మనం పిలవడం జరుగుతుంది. తర్వాత సరళ రేఖ, సరళ రేఖ అంటారు. సరళ రేఖ అంటే రెండు వైపులా అనంతముగా పొడిగించినటువంటి రేఖాఖండాన్ని ఏమంటాం, సరళ రేఖ అంట. అంటే రెండు వైపులా పొడిగించడం. కిరణం అంటే ఒక పక్కే పోతుంది, ఏదైనా కుడివైపు కానీ ఎడవైపు కానీ పైకి కానీ కింద కానీ ఒకవైపునే పొడిగించబడుతుంది కిరణం అంటే. కానీ సరళ రేఖ అట్ట కాదు, రెండు వైపులా పొడిగించబడుతుంది. చూడండి, రెండు వైపులా అంటే రెండు వైపులా రెండు బాణం గుర్తులు ఉంటాయి. అంటే దీన్ని ఇటు పొడిగించుకోవచ్చు, ఇటు కూడా పొడిగించుకోవచ్చు. కాబట్టి సరళ రేఖ అంటే చూడండి, ఇది మొత్తం సరళ రేఖ. ఇంకా దీన్ని ఎట్లా రాసుకోవాలంటే ఏ ఈ బారం రాసుకోవాలి. ఏ ఈ పైన బాణం గుర్తు కంపల్సరీ పెట్టాలి. ఒకవేళ మీరు బాణం గుర్తులు పెట్టలేదు అని అంటే అది రేఖాఖండం అయిపోయింది. మీరు అదొద్దా, బాణం గుర్తు పెట్టావా, పెట్టలా, అది రేఖాఖండం. అంటే ఆ రెండు బిందువులతో అంతం అయిపోతుంది. అంటే ఒక రేఖాఖండానికి ఇది ఆది బిందువు అయితే ఇది అంత్య బిందువు, ఇది తొలి బిందువు అయితే ఇది తుది బిందువు, ఇది మొదటి బిందువు అయితే ఇది చివరి బిందువు. అంటే ఒక రేఖాఖండానికి ఆది బిందువు ఉంటుంది లేదా అంత్య బిందువు ఉంటుంది, ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఒక ఎండింగ్ పాయింట్ కూడా ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి అది రేఖాఖండం గురించి. అదే సరళ రేఖ అయితే ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు. మనం బాణం గుర్తు పెట్టాం, ఇంకా దీనికి ముందు పోతే ఇంకో పాయింట్ ఉండొచ్చు, ఇంకా పోతే ఇంకో పాయింట్ ఉండొచ్చు, ఇంకా పోతే ఇంకో పాయింట్ ఉండొచ్చు. ఇటు కూడా అంతే, ఇక్కడ ఈ పెట్టాం, అటు పోతే ఇంకా పెద్ద పాయింట్ ఉండొచ్చు. కానీ ఒక సరళ రేఖకు మాత్రం నిర్ణీతమైన బిందువులు ఉండవు. అంటే చూడండి, ఈ సరళ రేఖ ఎన్ని బిందువులు గుర్తు పెట్టాం, ఏ ఈ కాకుండా బి గుర్తు పెట్టాం, బి కూడా గుర్తు పెట్టాం, ఇంకా ఎన్ని బిందువులు పెట్టచ్చు. కాబట్టి ఒక సరళ రేఖ మీద అనంతమైన బిందువుల సమితి అంటారు. సరళ రేఖ అనేది అనంత బిందువుల సమితి. అంటే ఎన్ని బిందువులు ఉండవచ్చు, బిందువు అనే నిర్వచనం లేదు. అందువల్ల కాబట్టి ఒక సరళ రేఖ అనేది అనంతమైన బిందువుల సమితి. అదంతా మనకెందుకు, ఈ పాఠంలో ఈ లెక్కలో సరళ రేఖలు అంటే ఏ ఈ బార్ అని చదవాలి. ఓకే, ఆ బాణం గుర్తులు పెట్టాలి. బాణం గుర్తు పెట్టకపోతే సరళ రేఖ కాదు. సరళ రేఖ అంటే ఒక రేఖాఖండాన్ని రెండు వైపులా అనంతముగా పొడిగించినటువంటి దానిని ఏమంటాం, సరళ రేఖ అంట. ఓకేనా? నెక్స్ట్ రెండో లెక్క, ఇది ఫస్ట్ లెక్క ఆన్సర్. బిందువులు అంటే ABCDEG. నెక్స్ట్ రేఖాఖండాలు అంటే ఇవి. కిరణాలు అంటే ఏ బార్ ఈ యారో. నెక్స్ట్ సరళ రేఖలు అంటే ఏఈ. నెక్స్ట్ రెండో లెక్క మనకి ఏమిటంటే పునర్నామ సమావేశంలో రెండో లెక్క. చూడండి, పటాన్ని పరిశీలించి పటంలో గల ఖండన రేఖలు మరియు మిళిత రేఖలను రాయండి అన్నారు. ఖండన రేఖలు మరియు మిళిత రేఖలు. అసలు ఫస్ట్ ఖండన రేఖలు అంటే రెండు రేఖలు ఖండించుకుంటే ఇది ఖండన రేఖ. అర్థమవుతుందా? ఇది ఒక రేఖ, ఇది ఒక రేఖ, ఈ రెండు ఇట్లా ఖండించుకుంటే అది ఖండన రేఖ. అవి ఎలాగైనా ఉండని. చూడండి, ఎల్ అనేది ఒక రేఖ, పి అనేది ఒక రేఖ. కాబట్టి ఎల్ పి ఏ రేఖలు అయితే
ఖండం రేఖ, ఎందుకంటే ఇక్కడ ఖండించుకున్నాయా అంతేనా. కాబట్టి ఎల్పి ఎల్ కామా బి సారీ ఖండం రేఖ. నెక్స్ట్ ఇది ఒక ఖండం రేఖ. తర్వాత ఎం అనేది ఒక రేఖ, ఎన్ అనేది ఒక రేఖ. కాబట్టి ఎం కామా ఎన్ ఆ రెండు రేఖలు ఖండించుకున్నాయి. నెక్స్ట్ ఎల్ అనేది ఒక రేఖ, ఎల్ అనేది ఒక రేఖ, ఎం అనేది ఒక రేఖ. ఆ రెండు కూడా తీసుకున్నాయి. అంటే ఈ బిందువు దగ్గర మూడు రేఖలు ఖండించుకున్నాయి అదే. కాబట్టి వాళ్ళు కూడా చూడాలి మొదలు ఎల్ కామా ఎం, అట్లాగే ఎల్ కామా ఎన్, మరి ఎం కామా పి ఖండించుకున్నాయా, ఎన్ కామా పి ఖండించుకున్నాయా, ఖండించుకోవాలి. కాబట్టి అవి ఖండం రేఖలు కాదు. వాడు ఏమన్నా ఖండం రేఖలు అంటే రెండు రేఖలు ఏం చేయాలి, ఖండించుకోవాలి. అవి ఖండం రేఖలు. ఖండం రేఖలు అంటే ఇవి లెక్కలో ఎల్ కామా పి, ఎం కామా ఎన్, ఎల్ కామా ఎం, ఎల్ కామా ఎన్, ఇవి ఖండం రేఖలు. దాని గురించి ఆన్సర్. తర్వాత వాడు ఏమన్నాడు, మిళిత రేఖలు ఏమన్నాడు. మిళిత రేఖలు, మిళిత రేఖలు అంటే ఏదైనా సింపుల్. అసలు ఫస్ట్ మిళిత రేఖలు అంటే మనం నిర్వచనం తెలియాలి. మిళిత రేఖలు అంటే రెండు కంటే ఎక్కువ రేఖలు, రెండు కంటే ఎక్కువ రేఖలు ఒక బిందువు దగ్గర ఖండించుకుంటే, రెండు కంటే ఎక్కువ రేఖలు, ఒకటి రెండు మూడు, రెండు కంటే ఎక్కువ రేఖలు ఒక బిందువు దగ్గర ఖండించుకుంటే ఆ రేఖల్ని మనం ఏమంటాం అంటే మిళిత రేఖలు అంటాం. అర్థందా? రెండు కంటే ఎన్ని రేఖలు ఉండాలి, ఎక్కువ రేఖలు ఉండాలి. రెండు కంటే ఎక్కువ రేఖలు ఒక బిందువు ఆధారంగా ఖండించుకుంటే దాన్ని ఆ రేఖలు ఏమంటాం, మిళిత రేఖలు అంటాం. ఆ బిందువుని మిళిత బిందువు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓ ఇచ్చి దీంట్లో మిళిత బిందువు ఏదంటే ఏం పెట్టచ్చు, ఓ పెట్టచ్చు. కాబట్టి రెండు కంటే ఎక్కువ రేఖలు ఒక బిందువు ఆధారంగా ఖండించుకుంటే ఆ రేఖలు మనం ఏమంటాం, మిళిత రేఖలు అంటాం. ఆ బిందువుని మిళిత బిందువు అంటాం. ఓకే. కాబట్టి ఈ పటంలో మిళిత రేఖలు ఏమిటి, ఎల్ ఎమ్ సారీ ఎల్ ఎమ్ ఎన్. కాబట్టి ఎల్ కామా ఎం కామా మిళిత రేఖలు ఏమిటి, ఎల్ కామా ఎం కామా ఎన్. కాబట్టి మిళిత రేఖల ఆన్సర్ ఎల్ ఎం ఎన్, ఎల్ ఎం ఎన్. నెక్స్ట్ మూడో లెక్క మనకి వచ్చారంటే పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 6.3 సెంటీమీటర్లతో ఒక రేఖని గీమన్నాడు, ఒక రేఖ ఖండాన్ని గీమన్నాడు. అదే మీకు దగ్గర స్కేల్ తీసుకోండి. తర్వాత మనకి ఏమొచ్చారంటే పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 6.3 సెంటీమీటర్లతో రేఖాఖండాన్ని గీయమన్నాడు. ఫస్ట్ స్కేల్ తీసుకోండి. ఈ స్కేల్ తీసుకొని సరే స్కేల్ తీసుకోండి. మనకి స్కేల్లో ఈ విధంగా ఉంటుంది. చిన్న గీతలు ఉంటాయి, 1 2 3 4 5వ గీత కొంచెం పెద్ద గీత, 6 7 8 9 10వ గీత పెద్ద గీత, ఇది ఒకటి. నెక్స్ట్ 1 2 3 4 5వ గీత కొంచెం పెద్ద గీత, తర్వాత 6 7 8 9 10 ఇది 2. నెక్స్ట్ 1 2 3 4 5వ గీత కొంచెం పెద్ద, 6 7 8 9 10 ఇది 3. అట్లాగే 1 2 3 4 5 1 6 7 8 9 10 ఇది 4 సెంటీమీటర్. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇది 5 సెంటీమీటర్స్. 1 2 3 4 5 6 7 8 9 10 ఇది 6 సెంటీమీటర్స్. 1 2 3 4 5 6 7 8 9 10 ఇది 7 సెంటీమీటర్స్. 1 2 3 4 5 6 7 8 9 10 ఇది 8 సెంటీమీటర్స్.
1 2 3 4 5 6 7 8 9 10 ఇది 9 సెంటీమీటర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇది 10 సెంటీమీటర్స్ ఇంకా ఉంటుంది అది మీరు తీసుకోండి. అయితే మనకి స్కేల్ ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్గా చిన్న స్కేల్ అయితే 15 సెంటీమీటర్లు, పెద్ద స్కేల్ అయితే 20 సెంటీమీటర్లు ఉంటుంది, సారీ 30 సెంటీమీటర్లు దాకా ఉంటుంది. అయితే మీరు జాగ్రత్తగా ఈ స్కేల్ గమనిస్తే ఇక్కడ మనం స్టార్టింగ్లో ఎంఎం అని ఉంటుంది, 2 నెంబర్లు ఉంటాయి, దాన్ని మనం మిల్లీమీటర్ అని చదవాలి. మిల్లీమీటర్ ఇంగ్లీష్లో, తెలుగులో మీమీ అంటాం, ఇంగ్లీష్లో ఎంఎం అని ఉంటుంది. కాబట్టి ఎంఎం అని ఉంటే మిల్లీమీటర్ ఏంటది ఎంఎం అని ఉంటుంది. ఏ స్కేల్ ఇచ్చినా మీకు స్టార్టింగ్లో మిల్లీమీటర్ అండి. చూడండి ఈ పెద్దగా ఏదైతే ఉందో ఇది సిఎం అంట. ఏమంటారు? సిఎం అంటే సిఎం అంటే సెంటీమీటర్. సిఎం అంటే సెంటీమీటర్ అంట. ఇప్పుడు చూడండి ఇక్కడ మిల్లీమీటర్ గీత, ఒక్కొక్క గీత ఒక మిల్లీమీటర్, అదొద్దా ఒక్కొక్క గీత ఒక్కో మిల్లీమీటర్. ఎన్ని మిల్లీమీటర్లు, ఎన్ని గీతలు ఉన్నాయి ఒక సెంటీమీటర్ రావడానికి? ఎన్ని గీతలు ఉన్నాయి? 10 గీతలు ఉన్నాయి. అట్లాగే 1 సెంటీమీటర్కి 2 సెంటీమీటర్కి మధ్య ఎన్ని గీతలు ఉన్నాయి? 10. అంటే 1 సెంటీమీటర్ రావాలంటే మనకి ఎన్ని గీతలు కావాలి? 10. ఏ గీతలు అయ్యి? మిల్లీమీటర్ గీత. కాబట్టి 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్. ఓకే, లేదా 10 మిల్లీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. ఎందుకంటే 10 మిల్లీమీటర్ గీతలు దాడి తప్ప మనకు 1 సెంటీమీటర్. కాబట్టి 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత సమానం? 10 మిల్లీమీటర్ సమానం, 10 మిల్లీమీటర్స్కి సమానం. ఓకే, నెక్స్ట్ మరి 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత సమానం? 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ 10 అనేది ఇందులో ఉంది, ఇటు వస్తే బయట వచ్చింది. కాబట్టి 10 సెంటీమీటర్, దాన్ని 10 తీసుకెళ్తే 0.1. కింద ఎన్ని సున్నాలు అంటే పైన అన్ని స్థానాల పైన. ఓకేనా? కాబట్టి 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.1 సెంటీమీటర్. 0.1 ఇది 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9, 1.0. ఇదేనా? కాబట్టి 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్లు. 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.1 సెంటీమీటర్. అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనం సింపుల్గా చేసే 6th క్లాస్లో ఉంది టాపిక్, కానీ 7th క్లాస్లో చదువుతానంటే బేసిక్స్ అర్థమవుతాయి. చూడండి ఇట్లా మనకి స్కేల్ ఉంటుందమ్మా. పడానాడు 6.8 6.8 పడవతో ఒక రేఖ, సారీ 6.3 PQ ఈజ్ ఈక్వల్ టు 6.3 సెంటీమీటర్ల పొడవుతో ఒక రేఖాఖండానికి ఇవ్వన్నాడు. చూడండి రేఖాఖండం అన్నాడు, 2 బిందువులు ఉన్నాయి, P ఉంది, Q ఉంది. రేఖాఖండం ఒక పర్టికులర్ పొడవు ఇచ్చాడు మనకి. అంటే రేఖాఖండం యొక్క పొడవు మనం ఏం చేయొచ్చు? కొలవచ్చు. చూడండి 6.3 అంటే ఇక్కడ స్కేల్ యొక్క చివరంచు అంటే 0 మీకు కనబడినట్టు వాడదు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి పెన్సిల్తో. మీ నోట్స్లో స్కేల్ పెట్టి 0 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 6 దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ 6 దగ్గరికి వెళ్ళిన తర్వాత 6.3 అన్నాడు. 6 తర్వాత చిన్న గీతలు 3 తీసుకోండి. చిన్న గీతలు 3 అక్కడితో ఆపేసి. కాబట్టి 0తో స్టార్ట్ చేసి 6 తర్వాత చిన్న గీతలు 3 ఉంటాయి. ఆ 3వ గీత దగ్గర ఆపేసేయండి. కాబట్టి ఇది P చివర, Q ఎంత? 6.3 సెంటీమీటర్. ఈ విధంగా మనం చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ తర్వాత రకం మనకి ఏమొచ్చారంటే పక్క పటంలో ఏవైనా 3 కోణాలు పేర్కొనండి అన్నాడు. ఆ పటం ఏంటంటే Q R P O S. వాడు ప్రక్క పటంలో ఏవైనా 3 కోణాలు పేర్కొనండి అన్నాడు. కోణము అంటే మీకు ఆల్రెడీ చెప్పా, ఖండం రేఖల మధ్య ఏర్పడినటువంటి ప్రాంతాన్ని కోణం అంటాం.
ఖండన రేఖల మధ్య ఏర్పడిన ప్రాంతాన్ని కోణం అంటారు. ఖండన రేఖల మధ్య ఏర్పడిన ప్రాంతాన్ని ఏమంటారు? కోణము అంటారు. వాడు 3 కోణాలు రాయమన్నాడు. చూడమ్మా, ఓ దగ్గర మనకి కోణాలన్నీ ఏర్పడ్డాయి అంతేనా? ఓ దగ్గర కోణాలు పడ్డాయి. కోణాన్ని ఎప్పుడైనా సరే ఈ గుర్తుతో సూచిస్తారు. యాంగిల్. దీని ఏమో చదవాలి? యాంగిల్ అని చదవాలి. ఈ యాంగిల్ మనకి ఇక్కడ కొన్ని లెటర్స్ ఉన్నాయి, కొన్ని బిందువులు ఉన్నాయి. ఓ దగ్గర కోణం ఏర్పడింది. డైరెక్ట్గా యాంగిల్ ఓ రాస్తే ఇది మొత్తం వస్తుంది. కానీ ఈ కోణాన్ని వాడు ఎన్ని భాగాలు చేశాడు? 3 భాగాలు. ఆ 3 భాగాల గురించి మనం విడిగా రాయాలి. ఈ యాంగిల్ ఓ రాయకూడదు, అంటే యాంగిల్ ఓ రాయకూడదు. యాంగిల్ ఓ రాస్తే ఈ 3 లెక్కలకు వస్తాయి, ఒకేసారి లెక్కలు వస్తాయి. కానీ ఈ 3 భాగాల కోణాలు విడివిడిగా రాయాలి. అంటే మనం యాంగిల్ POQ అంటే ఎక్కడైతే కోణం ఉంటుందో ఆ కోణాన్ని మనం మధ్యలో రాయాలి. వాడు ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ABC అనుకో, యాంగిల్ ABC లేదా యాంగిల్ CBA. కానీ ఎటు రాసినా సరే కోణం ఎక్కడైతే ఉంటుందో దాన్ని మాత్రం మధ్యలో రాయాలి. చూడండి, యాంగిల్ POQ ఫస్ట్ కోణం. యాంగిల్ POQ అంటే ఇటు పక్క యాంగిల్ POQ అంటే ఈ కోణం వచ్చింది మనకి, అంతేగా? తర్వాత యాంగిల్ ROS అంటే ఈ కోణం వచ్చింది మనకి, ఓకేనా? కోణం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మధ్యలో రాయాలి. నెక్స్ట్ యాంగిల్ QOR. యాంగిల్ QOR అంటే ఈ ప్రాంతం, ఈ కోణం. వాడు ఎగ్జామ్స్లో మనం డైరెక్ట్ ఇక్కడ అడుగుతాడు. కొన్నిసార్లు XYZ నుంచి కోణం ఏ దిశలో ఉంది అంటాడు. కోణం ఎక్కడ ఉన్నట్టు? Y దగ్గర. అంటే మధ్యలో ఏ గుర్తు అయితే ఉంటుందో, మధ్యలో ఏ లెటర్ అయితే ఉంటుందో దాని దగ్గర కోణం ఉన్నట్టు. కాబట్టి ఈ పటాన్ని ఇచ్చి మనం కోణం రాయండి అంటే ఈ విధంగా ఉంటుంది. కోణాలు ఏంటి? ఫస్ట్ కోణం యాంగిల్ POQ, యాంగిల్ ROS, యాంగిల్ QOR. తర్వాత క్రింద ఇచ్చిన గడియారంలో మీరు గుర్తించిన కోణం రకాన్ని రాయండి అన్నాడు. ఇచ్చిన గడియారాల్లో చూడండి, ఇట్లా ఇచ్చారు మనకి గడియారాలు. ఎట్లా ఇచ్చారు మన గడియారం. ఈ ఫస్ట్ది ఇది అల్పకోణం అవుతుంది, ఇది లంబకోణం ఎల్ షేప్లో ఉంది, ఇది అధిక కోణం అవుతుంది. ఎల్ షేప్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది అధిక కోణం. ఇది స్ట్రైట్గా ఉంది కాబట్టి సరళ కోణం అవుతుంది. చూడండి, ఇది ఇట్లా ఇచ్చారు. ఇది యాక్చువల్గా అయితే అధిక కోణం అవ్వాలి, ఎందుకంటే కోణం అనేది బయట ఉంది కాబట్టి ఇది అధిక కోణం అవుతుంది. తర్వాత ఆరవది, ఒక లంబకోణం ఈక్వల్ టు 8 డిగ్రీలకు సమానం అన్నాడు. ఒక లంబకోణం ఈక్వల్ టు 90 డిగ్రీలకు సమానం. లంబకోణం అంటే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఏవైనా 2 అల్పకోణాలు మరియు అధిక కోణాలు రాయండి అన్నాడు. ఏవైనా 2 అల్పకోణాలు. అల్పకోణం అంటే 0 నుంచి 90కి లోపు, అంటే 30 డిగ్రీలు ఒక అల్పకోణం, 60 డిగ్రీలు ఒక అల్పకోణం, 40 డిగ్రీలు ఒక అల్పకోణం, 45 డిగ్రీలు ఒక అల్పకోణం, 50 డిగ్రీలు ఒక అల్పకోణం. అల్పకోణం అంటే 0 నుంచి 90 లోపు మీ ఇష్టం. 1 డిగ్రీ కూడా ఒక అల్పకోణం, 89 డిగ్రీలు కూడా అల్పకోణమే. 89 డిగ్రీలు కూడా ఒక అల్పకోణం, ఎందుకంటే 90 దాకూడదు, 90 రాకూడదు. నెక్స్ట్, ఏవైనా 2 అల్పకోణాలు మరియు అధిక కోణాలు. అధిక కోణం అంటే 90 నుంచి 180 పైన ఉండాలి. 90కి 180కి మధ్యలో ఉండాలి. 90కి 180 మధ్యలో అంటే 91, 92, 179, 170, 120, 150 ఇవన్నీ కోణాలు అయితే అధిక కోణాలు. కాబట్టి ఏవైనా 2 అల్పకోణం. అల్పకోణం అంటేనేమో 0కి 90కి మధ్యలో ఉంటే అల్పకోణం అవుతుంది. అధిక కోణం అంటే 90కి 180కి మధ్యలో ఉంటే 0 to 90 ఏ కోణం? అల్పకోణం. 0కి 90కి మధ్యలో ఉంటే అల్పకోణం, 90కి 180కి మధ్యలో ఉంటే అధిక కోణం, 90 డిగ్రీలు ఉంటే లంబకోణం.
180 డిగ్రీలు ఉంటే 180 డిగ్రీలు అంటే సరళ కోణం. సరళ కోణం. నెక్స్ట్ ప్రక్కపటంలో చూడండి, మనకు అక్కడ వాడు ఒక పటం ఇచ్చాడు. ఒక పటం ఇచ్చాడు. ఇక్కడ ఎల్ అనేది ఒక రేఖ, అట్లాగే ఎం అనేది ఒక రేఖ, అట్లాగే ఎన్ అనేది ఒక రేఖ. ఇవ్వబడ్డ పటంలో సమాంతర రేఖలను మరియు లంబ రేఖలను గుర్తించండి. వాటిని గుర్తులు ఉపయోగించాలి. ఈ గుర్తు కానీ ఈ గుర్తు కానీ చూడండి. ఈ గుర్తును మనం ప్యారలల్ పిఏ ఆర్ఏ ఎల్ఎల్ ఈఎల్ ప్యారలల్ అని చదవాలి. ఈ గుర్తుని ఈ 2 గంటలు కాదు, 11 కూడా కాదు, దీన్ని మనం ప్యారలల్ అని చదవాలి. అంటే సమాంతర రేఖలు అని అంటాం. దాని గుర్తు మనం ఏం చదవాలి? ప్యారలల్ టు. ఓకేనా? దీన్ని పర్పెండిక్యులర్ టు పిఆర్ పిఎన్ డిసియుఎల్ఈఆర్ పర్పెండిక్యులర్ టు. ఈ గుర్తు మనం ఏం చదవాలి? పర్పెండిక్యులర్ టు అంటే లంబ రేఖలు అని అర్థం. ఆ గుర్తును మనం పర్పెండిక్యులర్ అని చదవాలి. పర్పెండిక్యులర్. దీన్ని మనం ప్యారలల్ అని చదవాలి. ప్యారలల్ అంటే సమాంతర రేఖలు అంటాం. పడాడు ఈ పటంలో లంబ రేఖలు ఏంటి, సమాంతర రేఖలు ఏంటో ఈ 2 గుర్తులను ఉపయోగించాలి. ఒకవేళ సమాంతర రేఖలు అయితే ఈ గుర్తు ఉపయోగించాలి, లంబ రేఖలు అయితే ఈ గుర్తు ఉపయోగించాలి. అసలు సమాంతర రేఖలు అంటే ఏంటి, లంబ రేఖలు అంటే ఏంటి తెలియాలి. ఫస్ట్ రాయాలండి. సమాంతర రేఖలు అంటే ఖండించుకొనని రేఖలు. ఖండించుకొనని రేఖలు ఏమంటారు? సమాంతర రేఖలు అంటారు. సరే, అంతటి బాగా వాడు ఏమంటాడు? ఖండించుకోకూడదు. సరే, ఈ 2 రేఖలు ఖండించుకునే సమాంతర రేఖల కావు. ఈ 2 రేఖలు ఖండించుకోలేదు సమాంతర రేఖల కావు. ఎందుకు? కానీ వాడేం చెప్తున్నాడు? ఖండించుకొనని రేఖలను, ఖండించుకోకుండా ఉండే రేఖలను ఏమంటారు? సమాంతర రేఖలు అన్నాడు. కానీ అవి మాత్రం సమాంతర రేఖలు కాటలా. అక్కడ గీసినవి ఎందుకు కాటలా చూడండి. ఖండించుకోకుండా ఉండకూడదు, ఖండించుకోకూడదు 2 రేఖలు. అట్లాగే వాటి మధ్య దూరం సమానంగా ఉండాలి. ఎక్కడైనా సరే వాటి మధ్య దూరం ఏమాలి? సమానంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ 2 మధ్య దూరం సమానం. ఇక్కడ ఒక దూరం, ఇక్కడ తగ్గింది, ఇక్కడ తగ్గింది, ఇక్కడ తగ్గింది, ఇక్కడ తగ్గింది. అంటే సమాంతర రేఖల కావు. మరి ఈ 2 రేఖలు ఇక్కడ పెరిగింది, తగ్గుతుంది, పోయి తగ్గుతుంది కదా. కాబట్టి సమాంతర రేఖలు అంటే 2 రేఖలు ఖండించుకోకూడదు, వాటి మధ్య దూరం ఏమవాలి? ఎక్కడున్నా సరే సమానం ఉండాలి. ఇప్పుడు ఈ 2 రేఖలు ఎల్ ఎం చూడండి. ఎల్ ఎం ఈ 2 ఖండించుకున్నాయా? ఖండించుకోవాలి. ఫస్ట్ కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ దూరం సమానం, ఇక్కడ దూరం అదే, ఇక్కడ దూరం అదే, ఇక్కడ దూరం అదే, ఇక్కడ దూరం అనేది ఏమైంది? సమానంగా ఉంది. ఎక్కడ తగ్గలేదు, ఎక్కడ పెరగలేదు. కాబట్టి 2 రేఖలు ఖండించుకోకూడదు. అట్లాగే వాటి మధ్య దూరం కూడా సమానంగా ఉండాలి. వాటిని ఏమంటాం మనం? సమాంతర రేఖలు అంటాం. సమాంతర రేఖలకు ఉదాహరణ రైలు పట్టాలు. ఏంటి? రైలు పట్టాలు. వాటి మధ్య దూరం సమానంగా. రైలు పట్టాల మధ్య దూరం సమానం. ఎక్కడ ఖండించుకోండి అంటే ఖండించుకునేది ఎక్కడ? జంక్షన్ దగ్గర ఖండించుకోండి. 2 రైలు కలిసి ఖండించుకోండి. వాటిని పక్క పెట్టండి. 5 తీసుకోవడం మన లెక్కలోకి. రైలు పట్టాల మధ్య దూరం ఎప్పుడు కూడా సమానం ఉంటుంది. ఎక్కడైనా దూరం తగ్గిందనుకో రైలు కింద పడి 100 మంది చనిపోయారు, బోగిలన్నీ గుద్దుకున్నాయి అని మన పేపర్లకు వస్తాయి. కాబట్టి 2 రేఖలు సమాంతర రేఖలు అవ్వాలి అంటే ఆ 2 రేఖలు ఖండించుకోకూడదు. అట్లాగే వాటి మధ్య దూరం ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. దూరం సమానంగా ఉండాలి. దూరం పెరిగినా దూరం తగ్గినా ఆ 2 రేఖలు మాత్రం సమాంతర రేఖలు కావు. ఇంకా ఎగ్జాంపుల్ కావాలంటే కిటికీ ఊసలు. కిటికీ ఊసలు తెలుసా? చూడండి, కిటికీ ఊసలు మనం ఇట్లా వేస్తారు. ఎక్కడ ఉండి వీటి మధ్య దూరం సమానంగా ఉంటుంది.
ఈ రెండు మధ్య దూరం సమానంగా ఉంటుంది, అంతేగాని మీరు ఇది తీసుకోకూడదు. అయితే నిలువుగా ఉన్న రేఖలైనా లేకపోతే అడ్డంగా ఉన్నాయట, వాటి మధ్య దూరం ఎక్కడ చూసినా మీరు సమానంగా ఉంటుంది. వాళ్ళు గీసేటప్పుడు కరెక్ట్ కొలతతో గీస్తారు, ఓకేనా? కాబట్టి కిటికీ ఊసలు ఎట్లా ఉంటాయి? సమానంగా. తర్వాత అక్షాంశాలు, భూమికి అడ్డంగా గీసిన రేఖలు ఎలా ఉంటారు? అక్షాంశాలు. భూమికి నిలువుగా గీసిన రేఖలు ఎలా ఉంటారు? రేఖాంశాలు. అక్షాంశానికి మధ్య దూరం ఎంత? రేఖాంశానికి మధ్య దూరం ఎంత? 113 కిలోమీటర్లు. రేఖాంశానికి మధ్య దూరం 113 కిలోమీటర్లు. కాబట్టి అక్షాంశాలు సమాంతర రేఖలు, వాటి మధ్య దూరం ఎక్కడున్నా సమానంగా ఉండదు. రేఖాంశాలు కూడా సమాంతర రేఖలు, వాటి మధ్య దూరం సమానంగా ఉండదు. 113 కిలోమీటర్లు ఎక్కడ పోయినా అదవుతుందా? కాబట్టి సమాంతర రేఖలు అంటే రెండు రేఖలు ఖండించుకోకూడదు, వాటి మధ్య దూరం సమానంగా ఉండాలి. మనకేం తెలుసు? ఖండించుకోకుండా ఉంటే సమాంతర రేఖలను మనం నేర్చుకుంటాం. కానీ అక్కడ పోయిన తర్వాత వాడు వేస్తాడు ఈ సమాంతర రేఖ అంటాడు. ఇటు మధ్య దూరం ఏమవుతుంది? తగ్గుతుంది, లేదా ఎటు చూస్తే పెరుగుతుంది. కాబట్టి వాటి మధ్య దూరం తగ్గకూడదు, పెరగకూడదు. కాబట్టి రెండు రేఖలు సమాంతర రేఖలు అని చెప్పాలి అంటే రెండు రేఖలు ఖండించుకోకూడదు, అట్లాగే వాటి మధ్య దూరం సమానంగా ఉండే రేఖలు ఏమంటాం? సమాంతర రేఖలు. ఈ పాఠంలో సమాంతర రేఖలు ఏమిటి? ఎల్ ఎం. వాడేమన్నాడు? సమాంతరాలు అనేది ఈ గుర్తు ఉపయోగించుకున్నాడు కాబట్టి ఎల్ ఎం. దీన్ని ఏం చదువుతాం? ప్యారలల్. కాబట్టి ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అని చదవాలి. ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అని చదవాలి. దీన్ని సింపుల్ గా మనం రాస్తే ఎల్ ప్యారలల్ టు ఎం అని చదవాలి, ఓకేనా? ఒక లెటర్స్ లో రాస్తే ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అని రాస్తాం. గుర్తు ఉపయోగించి రాస్తే ఇది మొత్తాన్ని ఈ గుర్తుతో రాయొచ్చు. ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం, రెండు గీతలు, నిలువు గీతలు. నెక్స్ట్ వాడు ఏమన్నాడు? ఇది దాంట్లో ఉన్నటువంటి సమాంతర రేఖల ఆన్సర్. ఇచ్చిన పటంలో సమాంతర రేఖలు అంటే ఎల్ ప్యారలల్ టు ఎం, ఇది రాయండి ఆన్సర్. తర్వాత లంబరేఖలు రాయమన్నాడు. లంబరేఖలు ఏంటి రాయమన్నాడు? లంబరేఖలు తెలియాలంటే అసలు లంబరేఖలు అంటే ఏంటో మనకు తెలియాలి. లంబరేఖలు అంటే అసలు లంబ దాని లంబ కోణం అదొక. లంబరేఖలు అంటే రెండు రేఖల మధ్య కోణం ఎంత ఉన్నది? 90 డిగ్రీలు ఉండాలి. 90 డిగ్రీలు ఉంటే ఆ రెండు రేఖలు ఏ కోణాలు అంటాం? లంబరేఖలు అంటాం. ఏ రేఖలు అంటాం? లంబరేఖలు అంటాం. ఆ రెండు మధ్య కోణాలు అంటాం లంబ కోణం అంటాం. చూడండి, రెండు రేఖలు లంబ కోణాలు అవ్వాలంటే ఒక రేఖకి ఒక రేఖ కరెక్ట్గా స్ట్రైట్గా ఉండాలి. అర్థందా? నెట్ట నిలువుగా ఉండాలి. చూడండి, ఈ రెండు మధ్య కోణం ఎంత? లంబ కోణం. ఇట్లా చూస్తుందండి. లంబ కోణాన్ని ఈ గుర్తుతో సూచిస్తాం. మామూలుగా మనం కోణాన్ని ఇట్లా చూపిస్తాం, కానీ లంబ కోణాన్ని మాత్రం అట్లా చూస్తాం, ఓకేనా? చూడండి, ఎల్కి ఎన్కి మధ్య కోణం ఎంత? అంటే నిలువుగా ఉన్నాయిగా కదా. అట్లాగే ఎమ్కి ఎన్కి మధ్య కోణం ఎంత? 90. కాబట్టి ఇచ్చిన పటంలో లంబ రేఖలు అని అంటే ఏం రాయొచ్చు? ఎల్ పర్పెండిక్యులర్ టు ఎన్. ఎల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎన్. అట్లాగే ఎం పర్పెండిక్యులర్ టు ఎన్. ఈ గుర్తు మనం చదివేటప్పుడు ఎం ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎన్ అని చదవాలి. అట్లాగే ఎల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎన్ అని చదవాలి. కాబట్టి సమాంతర రేఖలు అట్లాగే లంబ రేఖల గురించి ఇది మనకి బ్రీఫ్గా. తర్వాత మనకి ఇచ్చినట్టు కాన్సెప్ట్ ఆ లెక్క పక్కన లెక్క ఇచ్చారు. ఏంటంటే కోణం అన్ని ఉపయోగించి ఇచ్చిన పడంలో కోణాన్ని కనుగొనండి అన్నాడు. దానికి ప్రొట్రాక్టర్ కావాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ కోణాల జత. కోణాల జత 130 పేజీలో కోణాల జత. అసలు జత అంటే పేర్, రెండు కోణాలు, ఓకేనా? ఆ రెండు కోణాలు, ఆ రెండింటిని కూర్చి ఎంత వస్తుంది, ఆ రెండింటి కోణాలు మొత్తం ఎంత, వాటి మీద ఆధారపడి వాటి కొన్ని ధర్మాలు ఉన్నాయి కదా. చదువుతున్నా
ఇక్కడ కోణాల జతలో ఫస్ట్ అసలు కోణాల జత అంటే చూడండి, ఇక్కడ కోణం ఎక్కడుందా? ఈ కోణాలు మనం ఇప్పుడు ఏం చేసాం? రెండు భాగాలు చేసాం, అంతేనా? అప్పుడు ఏమవుతుంది? ఒకటే ఒక కోణం, రెండోది ఒక కోణం. ఇప్పుడు ఈ రెండు కోణాలు కదా, యాంగిల్ 1, యాంగిల్ 2. కాబట్టి దీన్ని ఏమంటాం? కోణాల జత. అయితే కోణాల జతలో ఫస్ట్ పూరక కోణాలు. ఈ కాన్సెప్ట్ చెప్పదాం. ఫస్ట్ ఏంటిది? పూరక కోణాలు. ఈ టైప్లో ఉంది పూరక కోణాలు. కోణాల జతలో ఫస్ట్ కాన్సెప్ట్ పూరక కోణాలు. పూరక కోణాలు అంటే ఏం లేదు, ఏవైనా రెండు కోణాల మొత్తం, ఏవైనా రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు అంటారు. వాటిని పూరక కోణాలు అంటారు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇంగ్లీష్లో అంటారమ్మా. కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏవైనా రెండు కోణాల మొత్తం ఎంత అవ్వాలి? 90 డిగ్రీలు. ఏవైనా రెండు కోణాల మొత్తం ఎంత అవ్వాలి? 90 డిగ్రీలు అయితే ఆ కోణాలను ఏమంటామంటే పూరక కోణాలు అంటాం. అంటే 90 డిగ్రీలు అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 60, 30 ఎంత? 90. కాబట్టి 60, 30 ఏమంటాం? పూరక కోణాలు అంటాం. అట్లాగే 50, 40 ఈ రెండు కోణాలు మొత్తం ఎంత? 90. కాబట్టి వాటిని ఏమంటాం? పూరక కోణాలు అంటాం. తర్వాత 30, 20, 70 ఎంత? 90. ఆ రెండు కోణాలు ఏమంటాం? పూరక కోణాలు అంటాం. అట్లాగే 35, 45 ఎంత? 90. కాబట్టి ఆ రెండింటి అంటాం పూరక కోణాలు. కాబట్టి రెండు పూరక కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయితే ఎంత? రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయితే ఆ కోణాలు ఏమంటారు? పూరక కోణాలు అంటారు. ఇక్కడ 60 యొక్క పూరక కోణం 30. అట్లాగే 30 యొక్క పూరక కోణం 60. 35, 55, 50 ఎంత అవుతుంది? 90. కాబట్టి ఆ రెండింటి మొత్తం అంతా 90 డిగ్రీలు. ఆ రెండింటిని ఏ కోణాలు అంటారు? పూరక కోణాలు అంటారు. అట్లాగే 30 డిగ్రీలని 60 డిగ్రీల యొక్క పూరక కోణం అంటాం. అట్లాగే 60 డిగ్రీలని 30 యొక్క పూరక కోణం. ఇక్కడ కూడా సేమ్ 50ని 40 యొక్క పూరక కోణం అంటాం. అట్లాగే 40ని 50 యొక్క పూరక కోణం. తర్వాత 20ని 70 యొక్క పూరక కోణం అంటాం. 70ని 20 యొక్క పూరక కోణం అంటాం. వాడు ఎగ్జామ్స్ లో మనకి ఎట్లా అడుగుతారంటే రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే ఆ కోణాలు ఏమంటారు? పూరక కోణాలు. ఫస్ట్ పాయింట్. తర్వాత రెండు కోణాలు పూరక కోణాలు అయితే వాటి మొత్తం ఎంత? 90. అంటే మనకి ఎటే రావచ్చు బిట్టు. తర్వాత కింద ఇచ్చిన కథలో పూరక కోణాల జతను గుర్తించండి అంటాడు మన బిట్స్లో. ఇప్పుడు మీకు అర్థంగా పూరక కోణాలు అంటే రెండు కోణాలు మొత్తం ఎంత ఉండాలి? 90. వాడు ఏమంటాడు మనకి ఎగ్జామ్స్ లో ఈ కింద ఇచ్చిన జతలలో పూరక కోణాల జతను గుర్తించండి అంటాడు. ఎగ్జాంపుల్ 20, 40 ఆప్షన్ బి, 60, 40 ఆప్షన్ సి, 90, 90 ఆప్షన్ డి, 30, 60. వీటిలో ఏది రైటు? ఆప్షన్ డి. ఎందుకంటే 60 + 30 మాత్రమే 90కి సమానం అవుతుంది. కాబట్టి క్రింద ఇచ్చిన జతలలో పూరక కోణం ఏది అంటే డి. అక్కడ అంటే డి అంటే డి కాదు, వాడు ఇచ్చిన ఆప్షన్స్ అంటే మనం వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్ క్రింద ఇచ్చిన జతలలో పూరక కోణం కానిది అంటాడు. క్రింద జతలలో పూరక కోణం కానిది అంటాడు. ఇది 70, 40, 50. ఇప్పుడు పూరక కోణం కానిది సి. ఎందుకంటే 90 + 90 180. అంటే పూరక కోణాలు బిట్టడితే ఈ రకంగా రావచ్చు. లేదా ఒక మార్కి బిట్టు కనుక అడగాలని వస్తే, ఒక మార్క్ కనుక మనకు వస్తే
ఎగ్జామ్స్లో చూడమ్మా, వాడు 60 డిగ్రీల యొక్క పూరక కోణం ఎంత అంటాడు. 60 డిగ్రీల యొక్క పూరక కోణం ఎంత? పూరక కోణం అంటే మీకు చెప్పారు, రెండు కోణాలు ఎంత మళ్ళీ 90. 90 నుంచి 60 తీసేయండి, ఎంత వస్తుంది? 30. కాబట్టి 60 డిగ్రీల యొక్క పూరక కోణం 30. లేదా 50 డిగ్రీల యొక్క పూరక కోణం ఎంత అంటాడు? ఎంత? 40. లేదా 45 డిగ్రీల యొక్క పూరక కోణం ఎంత అంటాడు? ఎంత? 45 డిగ్రీలు. ఇక్కడ బిట్టు వస్తున్నాం, ఇక్కడ బిట్టు 45 40 ఎంత? 90. ఈ రెండింటి ఏమంటాం? పూరక కోణం అంటాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే వాడు ఏమంటాడంటే రెండు కోణాల విలువలు సమానం. రెండు కోణాల విలువలు సమానం. ఆ రెండింటిని పూరక కోణాలు అంటారు. ఆ రెండు కోణాల విలువలు ఎంత? 45, 45. రెండు కోణాల విలువలు సమానం రా. రెండు కోణాల విలువలు సమానం. ఆ రెండింటి మొత్తం 90 డిగ్రీలు అయితే ఆ కోణాలు ఏవి? ఏవి అంటే 45, 45. వాటిని ఏమంటారంటే పూరక కోణాలు అంటారు. అట్లాగే ఇంకో రకంగా ఏంటంటే రెండు కోణాల విలువలు సమానం, ఆ రెండు పూరక కోణాలు అయితే ఆ విలువలు ఎంత? ఆ కోణాల విలువ ఎంత? 45, 45. ఈ విధంగా మనం చేస్తాం. అప్పుడు అర్థం కదా, పూరక కోణాల గురించి అడిగితే మనకి ఇన్ని రకాలుగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ ఏం చెప్పా, పూరక కోణాలు అంటే రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు అంటారు. అదేనా? లేదా రెండు కోణాలు పూరక కోణాలు అయితే వాటి మొత్తం ఎంత అవ్వాలి? 90 డిగ్రీలు. క్రింది వాటిలో పూరక కోణం అయినదేది, క్రింది వాటిలో పూరక కోణం కానిదేది. అట్లాగే ఒక కోణం ఇచ్చి దీని యొక్క పూరక కోణం ఎంత అంటే అనుకోండి 90 నుండి దాన్ని ఇచ్చిందని చేస్తే వస్తుంది. తర్వాత రెండు కోణాల విలువలు సమానం రా. రెండు కోణాల విలువలు సమానం, ఆ రెండింటి మొత్తం 90 డిగ్రీలు. లేదా ఆ రెండు పూరక కోణాలు అయితే వాటి ఆ విలువలు ఎంత అంటే 45, 45. నెక్స్ట్ పూరక కోణాలు మనం ఇంకొక ఇవి మీకు మనకి ఎక్సర్సైజ్ చదివితే ముందే మీకు పరిచయం చేస్తాం. మనకి ఇట్లా వాడు పంపిస్తాడు, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే ఇట్లా ఇచ్చి ఇట్లా ఇచ్చి రా, ఇక్కడ 2x ఇక్కడ 3x అనిచ్చి ఈ రెండు పూరక కోణాలు అయితే x విలువ ఎంత, ఆ కోణాల విలువ ఎంత? వాడేమన్నాడు? ఈ రెండు ఏ కోణాలు అన్నాడు? పూరక కోణాలు. పూరక కోణాలు అంటే ఈ రెండు మొత్తం ఎంత అవ్వాలి? 90. కాబట్టి 2x ప్లస్ 3x ఎంత? 90. ఎంతమ్మా? 5x ఈక్వల్ టు 90. 5 ఒకటిలో ఎంత? 5 1 5 18. కాబట్టి x ఈక్వల్ ఎంత వచ్చింది మనకి? 18. వాడు ఏమన్నాడు? ఈ రెండు కోణాలు పూరక కోణాలు అయితే x విలువ ఎంత? x విలువ ఎంత వచ్చింది? 18. ఈ 18 తీసుకుపోయి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, x వదిలి. కాబట్టి 2 ఇంటూ 18 ఎంత? 36. ఇక్కడ 3 ఇంటూ 18 ఎంత? 54. అంతేనా? 54. ఈ 54 36 కూడా ఎంత వచ్చింది? 90. సరిపోయిందా? కాబట్టి ఇట్లా కూడా ఇచ్చాము బొమ్మ. ఇట్లా బొమ్మ ఇచ్చి ఇక్కడ x y వాడి ఇష్టం ఎట్లా అడగచ్చు, వాడు ఎంత అయినాయండి. వాడు ఈ రెండు పూరక కోణాలు అన్నాడు కాబట్టి ఆ రెండింటి మొత్తం 90 డిగ్రీలు. ఈ రెండింటికి కూడా 90 డిగ్రీలు రాశాం. 2x ప్లస్ 3x 5x. 5x ఈక్వల్ టు 90. x ఈక్వల్ ఎంత వచ్చింది మనకి? 18. ఈ x ని 18 ప్రతిక్షేపిస్తే 2 18 36, 3 18 54. కాబట్టి 54 ప్లస్ 36 90. ఆ రెండింటిని ఏమంటాం మనం? పూరక కోణం. పూరక కోణాలు, సంపూరక కోణాలు కాదు. ఇంకా మనకు అడగలిగితే ఇంకొంచెం డెప్త్ పెట్టాలంటే ఇది x ప్లస్ 8, ఇది 2x ప్లస్ 7 అనుకో రా.
లేదా 2x + 4 ఇట్లా వచ్చిననుకో ఇది 4x ప్లస్ 8 2x ప్లస్ 4 ఇట్లా వచ్చారనుకో ఈ రెండు కోణాలు పూరక కోణాలు అయితే x విలువ కనుగొనండి ఆ కోణాల విలువలో కనుగొనండి అన్నాడు. ఈ రెండు ఏమన్నాడు ఏ కోణాలు అన్నాడు పూరక కోణాలు కాబట్టి వాటి విలువ మొత్తం ఎంత రావాలి 90. అంటే అప్పుడు ఈ రెండింటి కోణం ఇప్పుడు 4x + 8 ప్లస్ 2x ప్లస్ 4 = 90. ఇప్పుడు 8 + 4 4x + 2x 6x ప్లస్ 8 + 4 12 = 90. అప్పుడు 6x ప్లస్ 12 మొదలుపోతే -12 అంటే 90 - 12 ఎంతమ్మా 78. నెక్స్ట్ 6 1 6 6 3 18. కాబట్టి x ఎంత వచ్చింది మనకి 13 వచ్చింది. ఈ x 13 ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఎంత ఉంది ఈ కోణం విలువ 4 × 13 + 8 అంతేనా. x బదులు 18 13 పెట్టా 4 13 4 52 52 + 8 ఎంత 60. కాబట్టి కోణం ఎంత అవుతుంది 60. ఇక్కడ x బదులు 13 పెడితే 2 × 13 + 4 13 2 26 + 4 కాబట్టి 60 వచ్చినాయా. కాబట్టి రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయితే ఆ కోణాలు ఏమంటారు పూరక కోణాలు. ఇవి పూరక కోణాల గురించి. ఓకేనా. నెక్స్ట్ మనకి తర్వాత వీడియోలో మనం ఏం చేద్దాం అంటే పూరక కోణాలు అయిపోయింది. తర్వాత సంపూరక కోణాలు అంటే ఏంటి, ఓకేనా. తర్వాత సంయుగ్మ కోణం అంటే వీటి గురించి మనం చూస్తాం. ఓకేనా. తర్వాత సంపూరక కోణాలు, తర్వాత సంపూరక కోణాలు సప్లిమెంటరీ యాంగిల్స్. సంపూరక కోణాలు. ఫస్ట్ ఏమో పూరక కోణాలు గురించి తెలుసుకున్నాం. పూరక కోణాలు అంటే రెండు కోణాలు మొత్తం ఎంత రావాలి 90. సంపూరక కోణాలు అంటే రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీలు. సంపూరక కోణాలు అంటే రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీలు ఉంటే ఆ కోణాలు ఏమంటాం సంపూరక కోణాలు. ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా 120 + 60 ఎంత 180. అట్లాగే 30 + 150 ఎంత 180. అట్లాగే 60 + 120 నెక్స్ట్ 70 - 110 అంతా. అట్లాగే 90 - 90 అందునా. కాబట్టి రెండు కోణాలు మొత్తం ఎంత రావాలి 180 వస్తే దాన్ని ఏమంటాం సంపూరక కోణాలు. అయితే ఏమంటారు ఒక సంపూరక కోణాల జతలలో సంపూరక కోణం యొక్క జతలలో 120 అనేది అధిక కోణం, 60 అనేది అల్ప కోణం, 30 అనేది అల్ప కోణం, 150 అనేది అధిక కోణం, 70 అనేది అల్ప కోణం, 110 అనేది అధిక కోణం. నెక్స్ట్ 10, 170 ఇది అల్ప కోణం, ఇది అధిక కోణం. అట్లాగే 20, 160 ఇది అధిక కోణం, ఇది అల్ప కోణం. అట్లాగే 40, 140 ఇది అల్ప కోణం, ఇది అధిక కోణం. ఇంకా మీరు రాసుకుని చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయి. కాబట్టి ఒక సంపూరక కోణం యొక్క జతలలో అయితే రెండు లంబ కోణాలన్నా ఉండాలి. అంతే 90 లంబ కోణమేగా. దీని దగ్గర బిడ్డొస్తున్నాను ఇందాక పూరక కోణాల దగ్గర రెండు కోణాలు సమానం, ఆ రెండు కోణాలు పూరక కోణాలు ఎంత రావాలి 45 45. ఇక్కడ కూడా అంతే రెండు కోణాలు సమానం, ఆ రెండు కోణాలు సంపూరక కోణాలు అయితే కోణం విలువ ఎంత 90 అంతేనా. కాబట్టి ఇక్కడ కూడా మనకు వచ్చేటువంటి బిడ్డు ఒక సంపూరక కోణాల జతలో సంపూరక కోణం జతలో ఖచ్చితంగా ఒక అల్ప కోణం ఉండాలి, ఒక అధిక కోణం. కాబట్టి ఒక సంపూరక కోణాన్ని మనం రాయాలి అంటే దాంట్లో ఒక ఏముండాలి అధిక కోణం ఉండాలి, ఒక అల్ప కోణం ఉండాలి. అంతేగాని 89 + 69 ఎంత అవుతుంది 170.
180 సమానం అవుతుందా? కాదు. కాబట్టి రెండు అది సరిపో సంపూర్ణ కోణాలు కావు. కాబట్టి ఒక సంపూర్ణ అట్లాగే 101,89 అయిదా? 180 దాటి అవునా కదా? మనకు కావాల్సిన 180. ఇది రాదు ఎగ్జాంపుల్ యాక్చువల్గా 90,91 180 అయిదా? అవును. 89,91 అయిదా? 91 అనేది అధిక కోణం, ఎందుకంటే 90 అవసరం ఉంది కాబట్టి. 89 అనేది అల్ప కోణం, 90 అవసరం ఉంది కాబట్టి. కాబట్టి ఒక సంపూర్ణ కోణం యొక్క ఎదురు ఖచ్చితంగా ఒకటే ఉండాలి, అది కోణం. ఇంకోటి అల్ప కోణం. కానీ రెండు అధిక కోణాలు సంపూర్ణ కోణాన్ని ఏర్పరచలేదు. అధిక కోణం అంటే మీకు ఏం చెప్పా? 90కి అవతల ఉండాలి అంతేనా? 90కి 180కి మధ్యలో ఉండాలి అధిక కోణం అంటే. వాడు ఏమన్నాడు? రెండు అధిక కోణం యొక్క జతలు. చూడండి 91,91 ఈ రెండు అధిక కోణాలే. ఈ రెండు కూడా ఎంత? 182. మనకు కావాల్సిన 180 సంపూర్ణ కోణ జత అయితే కావు. ఎందుకు కావు? రెండు అధిక కోణాలు. అక్కడ మీకు ఇంపార్టెంట్ బిట్ కావాల్సింది ఏంటంటే రెండు అధిక కోణాల మొత్తం సంపూర్ణ కోణాల జతని ఏర్పరచలేవు. అంటే రెండు అధిక కోణాలు ఎప్పటికీ సంపూర్ణ కోణాలు కావు. కాబట్టి అట్లాగే రెండు అల్ప కోణాలు అంటే 90 లోపు 89, 89 180 అయిందా? కాదు. అట్లాగే 80,80 160 అయిదా? అవదు. 60,30 అయిదా? అవదు. 60,30 60,30 కాబట్టి రెండు అల్ప కోణ జతలైనా సరే రెండు అధిక కోణ జతలైనా సరే సంపూర్ణ కోణాలని ఏర్పరచలేవు. సంపూర్ణ కోణ జతలు ఎప్పటికీ కావు. ఒక సంపూర్ణ కోణం అవ్వాలి అని అంటే, ఒక సంపూర్ణ కోణాన్ని మనం రాయాలి అని అంటే ఖచ్చితంగా ఒకటే ఉండాలి, అల్ప కోణం ఉండాలి, ఇంకోటి అధిక కోణం అయి ఉండాలి. కాబట్టి అది సంపూర్ణ కోణ జతకు ఉన్నటువంటి ప్రాముఖ్యత. కాబట్టి ఒక సంపూర్ణ కోణం రాయాలి అంటే ఖచ్చితంగా ఒక కోణం ఏమై ఉండాలి? అల్ప కోణం అయి ఉండాలి, ఇంకోటి అధిక కోణం అయి ఉండాలి. అంతేగాని ఒక అల్ప కోణం ఇంకో అల్ప కోణం, రెండు అల్ప కోణాలు సంపూర్ణ కోణాలు కావు, రెండు అధిక కోణాలు సంపూర్ణ కోణాలు ఎప్పటికీ కావు. కాబట్టి ఒక సంపూర్ణ కోణం రాయాలంటే అదేమైనా ఒకటి అల్ప కోణం ఉండాలి, ఒకటి అధిక కోణం ఉండాలి. కాబట్టి రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే వాటిని మనం ఏమంటాం? సంపూర్ణ కోణాలు అంటాం. వీటి మీద లెక్కలు మనం నెక్స్ట్ వీడియో మనం చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ. Please subscribe. 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 మళ్ళీ చెప్పు. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe our channel, Teacher Director.